అందరికీ నమస్కారం. సంక్రాంతి పర్వదినం భోగి, మకర, కనుమ పండుగలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నామన్న తరుణంలో ఉత్తరాయణ పుణ్యకాలం సమీపిస్తున్నటువంటి ఈ తరుణంలో ఒక పిడుగులాంటి వార్త, దుర్వార్త మనల్నందరినీ కూడా విపరీతంగా కలిచివేస్తోంది. పురాణ పురుషుడు వ్యాస భగవానుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు. కానీ తెలుగునాట అభినవ వ్యాసుడిగా ఒక 5-6 దశాబ్దాల పాటు తెలుగు వారందరినీ, ఆస్తికులందరినీ ఉర్రూతలూగించినటువంటి మహానుభావుడు, పౌరాణిక సార్వభౌమ, మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గురువు గారు ఈ సాయంత్రం శివ సాయుధ్యం పొందారు అనగానే ఒళ్ళు కలిచివేసింది. మహానుభావుడు 96 ఏళ్ల ప్రాయంలో కూడా ఎంతో ధీరోదాత్తంగా, ఒక సదాచార సంపన్నుడైనటువంటి, ఒక గొప్పనైనటువంటి సంస్కార వారసత్వాన్ని పుడికిపుచ్చుకున్నటువంటి ఆ మహానుభావుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండితుడిగా, దశాబ్దాల పాటు రవీంద్ర భారతిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంచాంగ శ్రవణం ద్వారా మనందరినీ కూడా తన గంభీరమైనటువంటి కంఠస్వరంతో ఉర్రూతలొగించిన, మహాభారతం వింటే మల్లాది గారి నోటనే వినాలి, రామాయణం విన్నా మల్లాది గారి నోటనే వినాలి, శ్రీమద్ భాగవతం విన్నా మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి నోటనే వినాలి. ఆకాశవాణి ద్వారా అయినా, ఏ మీడియాలో లేని ఏ వేదికల వద్ద అయినా వేలాది మందిని, లక్షలాది మందిని మంత్రముగ్ధుల్ని చేసే తన గంభీరమైనటువంటి కంఠంతో పౌరాణిక సార్వభౌమ పురాణ పురుషుడు బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు నిజంగా అభినవ వ్యాసుడు. ఇవాళ ఉత్తరాయణ పుణ్యకాలం సమీపించిన కొన్ని క్షణాలకే శివ సాయుధ్యం పొందడం నిజంగా ఒకవైపు వారు అనాయాసేన మరణం, జీవితం ఇంకొక క్షణం వరకు నేను పరమపదం చేరుకుంటాను అన్నదాకా కూడా ఎంతో ధైర్యంగా, ఉల్లాసంగా, ధార్మిక చింతనతో, ధర్మనిష్టతో చివరి క్షణం దాకా వెదిలినటువంటి ఆ మహానుభావుడు ఇవాళ మన నుంచి దూరమయ్యారు. ఆ మహానుభావుడి సంస్మరణ మనం ఏ రకంగా కూడా వారి యొక్క జీవన రేఖలను సూచించిన అన్నీ అద్భుతాలే. తొంభై 96 ఏళ్ల ప్రాయంలో కూడా వారు ఇటీవల వారిని దర్శించుకున్నప్పుడు, కలిసినప్పుడు వారు ఇంకా అదే కంఠంతో, గంభీరమైనటువంటి ఆ కంఠంతో వారు అనేక ధర్మ సూత్రాలను, అనేకమైనటువంటి గొప్పనీయమైనటువంటి విషయాలను వారు తెలియజేసిన అనుభవం మాకు ప్రత్యక్షంగా కలిగింది. చిట్ట చివరగా దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారి దివ్య సప్తతి మహోత్సవం సందర్భంగా దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం శృంగేరిలో జరిగినటువంటి ఆ సప్తతి మహోత్సవాల్లో 71 మంది భారతదేశ వ్యాప్తంగా విద్వన్మూర్తులకు ఘనమైనటువంటి సమ్మానం 1,00,000 రూపాయల నుంచి సత్కరించారు. అందులో
మొట్టమొదటి అగ్రగణ్యులు మన మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠ జగద్గురువులైనటువంటి భారతీర్థ మహాస్వామి వారికి, అంతకుముందు వారి గురువులైనటువంటి అభినవ విద్యాతీర్థ స్వామి వారికి కూడా మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారంటే అవ్యాజమైనటువంటి శిష్య వాత్సల్యం. వీరికి కూడా అపారమైనటువంటి గురుభక్తి. శృంగేరి శారదా పీఠానికి నా జీవితాన్ని అర్పించాను, నగురోరధికం 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 అని ఎల్లవేళలా అదే గురుభక్తితో మెదిలే మహానుభావుడు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ కార్యనిర్వహణాధికారి ఉన్నా కూడా కొన్ని దశాబ్దాల పాటు వారు ఆస్థాన పండితులుగా చంద్రశేఖర శాస్త్రి గారిని సమున్నతంగా సన్మానించింది. వారిని విశేషమైనటువంటి గౌరవ మర్యాదలతో పాలక మండలి వారైనా కార్యనిర్వహణాధికారైనా గౌరవించేవారు. ఇక తెలుగునాట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారైనా, జలగం వెంకటరావు గారైనా, మర్రి చెన్నారెడ్డి గారైనా, భవనం వెంకటరామరెడ్డి గారైనా, అంజయ్య గారైనా, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారైనా, ఎన్టీ రామారావు గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, ఇంకా కేసీఆర్ గారైనా, రోషయ్య గారైనా, కిరణ్ కుమార్ రెడ్డి గారైనా అందరూ కూడా వీరినంటే అపారమైన గౌరవం. చెన్నారెడ్డి గారైతే ఏ సంశయం, ధర్మ సంశయం వచ్చినా మల్లాది గారింటికి స్వయంగా వెళ్ళడమో, ఎవరైనా ముఖ్యమైనటువంటి ఐఏఎస్ అధికారులను వారి నివాసానికి పంపించి ధర్మ సంశయం, ప్రభుత్వానికి ఒక దార్శనికత, ఒక ధార్మిక దిశానిర్దేశం చేయడాని కోసం మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారిని సంపూర్ణంగా వారి సలహాలను తీసుకునేవారనేది అది నిర్వివాదాంశం. అందుకే ఎన్ని దశాబ్దాలైనా ముక్కుసోటిగా నిక్కచ్చిగా వారు పంచాంగ పఠనాల్లో ధర్మనిష్టతో ధర్మబద్ధంగా పంచాంగ పఠనాలు చేశారు రవీంద్ర భారతి వేదికపై. చివరన వారికి కొంత మనస్కరించకుండా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు స్వయంగా వారికి ఫోన్లో మాట్లాడి అభ్యర్థించిన, ఇక నేను రాను, పంచాంగ పఠనాలు చెయ్యను అని వారు ఊరుకున్నారు. ఎంత ధర్మనిష్ట అంటే వారికి ఇష్టం లేకపోతే అక్కడ ధర్మానికి ఎక్కడైనా గ్లాని ఏర్పడుతుంది, ధర్మానికి ప్రతిబంధకంగా ఉందంటే ఎన్ని కోట్లు ఇచ్చినా అటువైపు చూసేవారు కాదు, అటు పాదం మోపేవారు కాదు. జీవితాంతం ఒక ధీరోదాత్త ధార్మిక దిక్సూచిగా, ఒక మహనీయమైనటువంటి ధార్మిక దిగ్గజంగా తెలుగునాట నిలబడినటువంటి మహానుభావుడు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. వారి జన్మస్థలం గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా గోరంట్ల అగ్రహారంలో వారు జన్మించారు. తర్వాత హైదరాబాద్లో వారి నాన్నగారు కిషన్ ప్రసాద్ హైదరాబాద్ సంస్థానంలో కిషన్ ప్రసాద్ గారి వద్ద పెద్ద ఉద్యోగిగా ఉన్నటువంటి మల్లాది లక్ష్మీనారాయణ గారు, సుందరీబాయిల దంపతులకు వారికి ఎంతో కాలం సంతానం లేకపోతే మల్లాది వారి తాతగారైనటువంటి రామకృష్ణ చేర్ల వారిని దత్తత తీసుకున్నారు. అటు తర్వాత వారికి మల్లాది గారు అనేటువంటి పేరు వచ్చింది. చిన్నతనంలోనే తర్క మీమాంస శ్రౌత వేదాంత శాస్త్రాలు, ఉపనిషత్తులు అన్నీ కూడా ఉపాసన పట్టారు. అనర్గళంగా ఏదైనా మాట్లాడడం కోసం వారు అద్భుతంగా మాట్లాడేవారు. 1925 ఆగస్టు 22 అర్ధరాత్రి అంటే తెల్లవారితే వినాయక చవితి అనంగా ఈ మహానుభావుడు జన్మించారు. ఇప్పుడు 96 ఏళ్ల ప్రాయంలో వారు చాలా చివరి క్షణం దాకా కూడా అదే గంభీర కంఠంతో ధర్మ సూక్ష్మాలను, ధార్మిక సందేహాలను, పురాణేతిహాసాలను వారు చాలా ఘంటాపథంగా చెప్పగలిగేవారు. దూరదర్శన్ ఛానల్లో, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ఇటీవలి కాలం దాకా కూడా వారి నుంచి మనం ఎంతో గొప్పగా ఈ
వీరి యొక్క ధార్మిక సందేహాలను, ధర్మ సందేహాలను విన్నాము. వీరి తండ్రి గారు దక్షిణామూర్తి శాస్త్రి గారు పుష్పగిరి ఆస్థాన పండితులుగా ఉండేవారు. ఆర్ష సాంప్రదాయాన్ని వారి వద్దే అలవర్చుకున్నారు. పెత్తండ్రి వీరరాఘవ శాస్త్రి గారు తర్క వేదాంత పండితులు. పినతండ్రి హరిశంకర శాస్త్రి గారు తెనాలిలో వేద విద్యా పరీక్షాధికారిగా పనిచేశారు. వీరు వేదాధ్యయనం కూడా వారి వద్దే పూర్తి చేసుకున్నారు. కంభంపాటి రామ్మూర్తి శాస్త్రి గారి వద్ద పూర్వమీమాంస, వ్యాకరణం వీరు నేర్చుకున్నారు. తెలుగులో మాత్రం వీరు సామాన్యమైనటువంటి పాఠశాలలోనే వీరు విద్యాభ్యాసం కావిచ్చారు. తాతగారికి వీరి కోరిక పురాణం ప్రవచనం చేయాలన్న కోరికను తెలిపి వారి వద్దనే వారు శిష్యరికంతో పురాణ ప్రవచనాన్ని అభ్యాసం చేసినటువంటి మహానుభావులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. ఈనాడు అభినవ వ్యాసుడిగా, మహామహోపాధ్యాయగా, పౌరాణిక సార్వభౌమగా వారు గొప్పనైనటువంటి బిరుదాలను పొంది జీవితాంతం ఎన్నో వేదికల మీద, ఎన్నో సంస్థల వద్ద, ఎన్నో ధార్మిక వేదికల వద్ద వారు ఇవాళ ప్రవచనానికి నిర్వచనంగా, ప్రవచనానికి పర్యాయ పదమంగా, ధర్మానికి పర్యాయ పదంగా వారి 96 ఏళ్ల జీవితం సాగింది. ఇవాళ మనం చెప్పుకుంటున్నటువంటి మహామహా పౌరాణికులు చాగంటి కోటేశ్వరరావు గారైనా, సామవేదం షణ్ముఖ శర్మ గారైనా, గరికపాటి నరసింహారావు గారైనా, పురాణ మహేశ్వర శర్మ గారైనా, ఇలాంటి వారి శిష్యుడైన బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారైనా, ఎందరెందరో పౌరాణికులందరికీ కూడా ఇవాళ ఒక గురుస్థానంలో వారిందరికీ మార్గదర్శనంగా నిలిచినటువంటి మహానుభావుడిగా మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఉన్నారంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు. వారందరూ వారి వారి ప్రవచనాల్లో మాకందరికీ కూడా మార్గదర్శకులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారే అని అనేవారు. భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవం జరిగిందంటే మల్లాది గారి వ్యాఖ్యానం విని తీరాల్సిందే. కొన్ని దశాబ్దాల పాటు ఆకాశవాణి ద్వారా మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు శ్రీ సీతారామచంద్ర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత రమణీయంగా మన ముందే, కళ్ళ ముందే ఆ కళ్యాణ మహోత్సవం జరుగుతుందా అన్న విధంగా మనలందరినీ మంత్రముగ్ధుల్ని చేసే విధంగా వ్యాఖ్యానం చేసేవారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలకు కూడా మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారే తమ వ్యాఖ్యానాన్ని ఆకాశవాణి ద్వారా అందించారు. అటు తర్వాత అనేక టీవీ ఛానళ్ల ద్వారా కూడా వారి వ్యాఖ్యానం సాగింది. వారు తిరుమల తిరుపతి దేవస్థానంలో దాదాపు ఒక 40-50 ఏళ్లుగా వారు ఆస్థాన పండితులుగా కొనసాగారు. అంతేకాదు శృంగేరి జగద్గురు మహాసంస్థానం అభినవ విద్యాతీర్థులు ఇక్కడ నల్లకుండ శృంగేరి శంకర మఠానికి వచ్చారంటే ఖచ్చితంగా మళ్ళా ఎవరింటికి వెళ్ళరు. వారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి ఇంటికి నేను వస్తున్నాను, మీ ఇంట్లో చంద్రమౌళీశ్వర పూజ చేస్తాను అని వారు స్వయంగా అనుగ్రహించి అవ్యాజమైన వాత్సల్యంతో శంకర మఠానికి వచ్చినప్పుడు విజయయాత్రలో భాగంగా అభినవ విద్యాతీర్థులు కూడా మన చంద్రశేఖర శాస్త్రి గారి ఇంటికి వచ్చారు. అటు తర్వాత భారతీర్థ మహాస్వామి వారు కూడా తెలుగునాట విచ్చేసినప్పుడు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారింటికి తప్పకుండా వారింటికి వేయించేసి వారి చేత పాదపూజ ఇంకా ఇతర గురువందనాలను పొందేవారు. అందుకే శృంగేరి శంకర మఠంలో అనేక దశాబ్దాలుగా వారు ఆస్థాన విద్వన్మూర్తిగా కొనసాగుతున్నారు. ఆస్థాన పండితుడిగా పట్టా కూడా జగద్గురువుల నుంచి పొందినటువంటి మహానుభావులు. అంతేకాదు ఇటీవలి కాలంలో వారు పొందినటువంటి సత్కారాలు నా మదిలో, అంటే వారితో స్వయంగా నేను చూసినప్పుడు అనుభవించినటువంటి ఆ మహానుభావుడి యొక్క జ్ఞాపకాలను ఇంకా కళ్ళలో మెదులుతూనే ఉన్నాయి. ఇదం బ్రాహ్మం అనేటువంటి ఒక సంస్థ ద్వారా రాజరాజేశ్వరి గార్డెన్స్లో జరిగినటువంటి ఒక గొప్పనైనటువంటి సభలో వారిని సమున్నతంగా బ్రాహ్మణ పెద్దలందరూ కూడా సత్కరించుకున్నటువంటి సందర్భం 2014లో జరిగింది. ఆ సభలో తెలుగునాట ఎందరో IAS IPS అధికారులు, జడ్జీలు, పౌరాణికులు, అందులో గరికపాటి గారు, విఎస్ఆర్ మూర్తి గారు,
అలాగే సామవేదం షణ్ముఖ శర్మ గారు, ఇలా పెద్దలందరూ కూడా ఆధ్యాత్మిక ధార్మికవేత్తలందరూ వందలాది మంది సమక్షంలో వారిని సమున్నతంగా సత్కరించినటువంటి ఆ సందర్భంలో అక్కడ వారు మాట్లాడు ధర్మం గురించి, ధర్మనిష్ట గురించి, బ్రాహ్మణుల ఔన్నత్యం గురించి వారు మాట్లాడిన, వారు అందించిన సందేశం ఇంకా నా కళ్ళల్లో మెదులుతూనే ఉంది. సత్యసాయి నిగమాగంలో నేను జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు కలిసి 108 మంది వేద పండితుల సమక్షంలో అంగరంగ వైభవంగా గురు సత్కారం చేశాం. ఆ పుణ్య దంపతులు ఇరువురు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అది కూడా ఒక 8 ఏళ్ల క్రితం జరిగిన కార్యక్రమం. అందులో విశేషం ఏమంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసిన కార్యనిర్వహణాధికారులందరూ కూడా దాంట్లో పాల్గొన్నారు. అదేవిధంగా దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక అత్యంత వైభవంగా నిర్వహించిన శృంగేరి జగద్గురువులు భారతీతీర్థ స్వామి వారి గురువందనం కార్యక్రమంలో కూడా వీరు దయతో విచ్చేసి జగద్గురువుల గురువందనంలో స్వయంగా పాల్గొని అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. ఆ సందేశాన్ని కూడా ఇప్పుడు మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. అటు తర్వాత భక్తి టీవీ వాళ్ళు కూడా వారిని వార్షికోత్సవం రోజున, గురు పౌర్ణమి రోజున ఘనంగా అక్కడ సత్కరించింది. ఇంకా ఇటీవల శృంగేరి జగద్గురు సంస్థానంలో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వారిని చాలా గొప్పగా సమున్నతంగా గురువుగారి యొక్క అనుగ్రహంతో దివ్య సప్తతి పూర్తి సందర్భంగా ఈ 71 మంది విద్వన్మూర్తుల్లో మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి గొప్పగా సన్మానించింది. వారి పక్షాన వారి కుమారులైనటువంటి మల్లాది రామ్మూర్తి శాస్త్రి గారు ఆ సభకు హాజరై శృంగేరిలో ఆ సత్కారాన్ని పొందారు. అనారోగ్య కారణాల వల్ల వారు మల్లాది వారు రాలేరు. అది నాకు తెలిసి వారి జీవిత ప్రస్థానంలో అమోఘమైన మరుపురాని గొప్పనైనటువంటి శృంగేరి పీఠం నుంచి అందిన గొప్ప గురు సత్కారం. ఇకపోతే రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠ వారు మహామహోపాధ్యాయ బిరుదునిచ్చారు. వారు ప్రతి సంవత్సరము కూడా శంకరమఠంలో దశాబ్దాలుగా పౌరాణిక సమ్మేళనాన్ని నిర్వహిస్తూ ఉభయ రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఉన్న గొప్ప పౌరాణికులందరినీ కూడా పిలిపించి ఆ పౌరాణిక సమ్మేళనంలో ప్రతి ఒక్కరి చేత పురాణ ప్రవచనాన్ని చేయించి పౌరాణిక సార్వభౌమ సార్థక నామధేయులై అందరినీ కూడా గొప్పగా సత్కరించి అందులో భాగంగానే వేద సభ కూడా ప్రతి సంవత్సరం నిర్వహించేవారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. ఎన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నటువంటి కార్యక్రమం ఉంది. అంతేకాదు వారికి సద్గురు శివానందమూర్తి గారంటే కూడా అమితమైనటువంటి గురుభావం. శైవపీఠాధీశ్వరులు వారికి నిర్వహించినటువంటి గురువందనం కార్యక్రమంలో కూడా మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు స్వయంగా పాల్గొని ఆ కార్యక్రమంలో కూడా చాలా గొప్పగా పాల్గొన్నారు. ఇటీవలి కాలంలో ఈ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారిని అనేక ఛానళ్లలో ఇంటర్వ్యూలు జరిగాయి. అనేక వార్తాపత్రికల్లో కూడా చాలా కథనాలు వచ్చాయి. అందులో గుర్తుంచుకోదగిన ఒక ఇంటర్వ్యూ వారి మాటల్లోనే ఉంది. అది ఒక్కసారి వారికి సభక్తికంగా సప్రమేయంగా సాష్టాంగ ప్రణామాలతో సంస్మరణగా నేను ఈ ఇంటర్వ్యూను ఒక్కసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. అందరము ఈ సందర్భంగా మనం వారిని సంస్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కనుక వారి యొక్క మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి జీవన రేఖలను ఒక్కసారి రేఖామాత్రంగా స్పృశిద్దాం. వారి తల్లిదండ్రులు దక్షిణామూర్తి శాస్త్రి గారు, ఆదిలక్ష్మమ్మ గారు. వారిని ఎక్కువగా ప్రభావం చూపి వారి జీవితంలో ప్రభావితం చేసిన వారు పితామహులు వారి తాతగారు రామకృష్ణ చేర్లు గారు. అదేవిధంగా వారు చదువుకున్నది అధ్యయనం చేసింది వేదం, తర్కం, వేదాంతం, మీమాంస, వ్యాకరణం, పంచదశి, వేదాంత భాష్యం. వారి భార్య సాక్షాత్తు పార్వతీ అమ్మవారిలాగా మన ముందు కనబడే సీతారామ ప్రసన్న గారు. వారికి 6 మగపిల్లలు. రామకృష్ణ, వీరరాఘవ శర్మ, రామనాథ శాస్త్రి, రామారావు, దత్తాత్రేయ గారు. అదేవిధంగా దక్షిణమూర్తి గారు 2 ఆడపిల్లలు. వారే ఆదిలక్ష్మి, సరస్వతి. కొడుకులందరూ వారికి నచ్చిన చదువులు చదివి మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కుమార్తెలు గృహిణులు, అల్లుళ్ళు దెందుకూరి నరసింహమూర్తి గారు, ధూళిపాడ శ్రీరామచంద్రమూర్తి గారు. వీరిలో ఒకరు జేఎన్టీయూలోను, మరొకరు ఎల్ఐసిలోను ఉద్యోగస్తులు. పెద్ద అబ్బాయి విజయవాడలో బ్యాంక్ ఆఫీసర్గా రిటైర్ అయితే మరొక అబ్బాయి రాఘవ బుల్లితెర నటుడిగా వారిని రాణించారు. అదేవిధంగా రామనాథ శాస్త్రి గారు గురుకుల విద్యాలయ సంస్థలో పనిచేసి వారు కూడా తండ్రి పాటలో పురాణాలు చెబుతూ వారు కూడా ప్రఖ్యాతిగా గడిస్తున్నారు. పురాణాలతో పాటు
నేను జంధ్యాల పాపయ్య శాస్త్రి, గొట్టిముక్కల, ధూళిపాల వంటి వారి పద్యకావ్యాలు, గుర్రం జాషువా గారి గబ్బిలం పిరదౌసు వంటి ఖండకావ్యాలు చదివానని వారి ఇంటర్వ్యూలో చెప్పేవారు. నాటకాలంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటికీ టీవీలో ఏదైనా మంచి సీరియల్ వస్తుందంటే చూసి ఆనందిస్తుంటాను అని వారు టీవీ ముఖంగా చెప్పారు. ప్రతిరోజు వేదపారాయణం చేస్తుంటాను అని కూడా వారు చెప్పేవారు. ఇటీవల పత్రికల్లో సహా ప్రతి ఒక్కరూ పురాణ కాలక్షేపం అనే మాటను వాడుతున్నారు. ఇది శుద్ధ తప్పు. పురాణ ప్రవచనం అనాలి, పురాణ కాలక్షేపం అనకూడదు. కాలక్షేపం అంటే అలా అనడానికి పురాణానికి ఉన్నటువంటి ప్రాశస్త్యాలు మనం తగ్గించినట్లే అని వారు ఘంటాపథంగా చెప్పారు. నిజంగా పురాణ పురుషులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గురువు గారు. ఆయన పురాణం ప్రవచనం చెబుతుంటే ఎంతటి వారైనా మంత్రముగ్ధులు అవ్వాల్సిందే. ధర్మ సందేహాలు కార్యక్రమంలో శ్రోతల సందేహాలకు సమాధానాలు చెబుతుంటే ఈ వారం టీఆర్పీ రేటింగ్ ఖచ్చితంగా వారు ఎప్పుడు ధర్మ సందేహాలు చెప్పినా ఆ వారం చాలా ఉన్నత స్థాయిలో టీఆర్పీ రేటింగ్ ఆ ఛానల్దే ఉంటుంది. వారపత్రికలో పాఠకుల సందేహాలకు సమాధానాలు చెప్పేది కూడా ఆయనే సాటి. అత్యంత ప్రజాదరణ కూడా వారి సందేహాలకు వచ్చేది. భద్రాద్రిలో సీతారామ కళ్యాణానికి కానీ, తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు కానీ, శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున కళ్యాణానికి కానీ వీరి వ్యాఖ్యానం చెబుతుంటే అందరము కూడా మంత్రముగ్ధులకై వినేవాళ్ళం. ఆయన గడ నుంచి వెలువడే ప్రతి మాట సప్రమాణికం, సవ్యాఖ్యాన సహితం. ఈ పాటికి అర్థమై ఉంటుంది మనం వారు ఇంతటి మహానుభావుణ్ణి ఇన్ని దశాబ్దాలుగా మనల్ని మంత్రముగ్ధుల్ని చేసిన ఒక ధార్మిక దిశానిర్దేశకుడుగా ఉన్నటువంటి ఆ మహానుభావుణ్ణి మనం ఎంత దూరం అయ్యారో వారి లోటు ధార్మిక లోకానికి, ఆస్తిక లోకానికి ఎంతైనా తీరనిది అనేటువంటి విషయం. వారి మాటల్లో ఒక పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వారికి ఇచ్చిన మాటలను వారి మాటల్లోనే ఒకసారి విందాం. మాది గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా గోరంట్ల అగ్రహారం. అప్పట్లో హైదరాబాద్ సంస్థానిస్తుడు అయిన కిషన్ ప్రసాద్ గారి వద్ద పెద్ద ఉద్యోగి అయిన మల్లాది లక్ష్మీనారాయణ సుందరబాయి దంపతులకు పిల్లలు లేకపోవడంతో మా తాతగారు రామకృష్ణ చేను గారిని దత్తత తీసుకున్నారు. దాంతో మాకు హైదరాబాద్ మల్లాది వారనే పేరు వచ్చింది. మా తాతగారు 10 భాషల్లో అనర్గళంగా మాట్లాడేవారు. ముహూర్తాలు పెట్టడంలో నుంచి శ్రౌత, స్మార్త, తర్క, మీమాంస, వేదాంతం వరకు ప్రతి ఒక్క శాస్త్రము ఆయనకు కొట్టిన పిండే. ఆయన పరమ నైష్ఠికుడు. ఆచార వ్యవహారాల విషయంలో చాలా నిక్కచ్చిగా ఉండేవారు. ఆయనకు 3 మగ సంతానంతో మా నాన్నగారు మధ్యలోని వారు. మళ్ళీ వీరందరికీ సంతానంలో నేనే పెద్దవాడిని. అందువల్ల తాతగారికి నేనంటే చాలా ఇష్టం. 1925 ఆగస్టు 22 అర్ధరాత్రి అంటే తెల్లవారితే వినాయక చవితి అనగా నేను పుట్టాను. నేను 4 నెలల వాడిగా ఉన్నప్పుడే తాతగారు నన్ను తన వెంట తీసుకొచ్చుకున్నారు. నాయనమ్మ కృష్ణవేణి, శోభిదేవమ్మ గారే నన్ను సాదారు. తాతగారే నాకు ఉపనయనం చేశారు. ఆయన వద్దనే తర్క ప్రకరణాలు, శ్రౌత ధర్మాలను అధ్యయనం చేశారు. మా తండ్రి గారు దక్షిణామూర్తి శాస్త్రి గారు పుష్పగిరి ఆస్థాన పండితులు. ఆర్ష సంప్రదాయాన్ని ఆయన వద్దనే అలవర్చుకున్నాను. పెత్తండ్రి వీరరాఘవ శాస్త్రి గారు తర్క వేదాంత పండితులు. పినతండ్రి హరిశంకర శాస్త్రి గారు తెనాలిలో వేద విద్యా పరీక్షాధికారిగా పనిచేశారు. నేను వేదాధ్యయనం ఆయన వద్దే చేశాను. కబ్బంపాడి రామ్మూర్తి శాస్త్రి గారి వద్ద పూర్వ మీమాంస వ్యాకరణం నేర్చుకున్నాను. తెలుగు మాత్రం వీధిబడిలో చదువుకున్నాను. తాతగారికి నేను పురాణ ప్రవచనం చెప్పాలనే కోరిక, ఇంగ్లీష్ చదువులు చదివితే ఉద్యోగం చేస్తానంటానని నేను దేనికి పరీక్షలు రాయనివ్వకుండా జాగ్రత్త పడ్డారు. ఆయన నాకేమో పురాణాలు చెప్పడం ఇష్టం ఉండేది కాదు. అది గ్రహించిన తాతగారు నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని, చూడు నాయన, పురాణ ప్రవచనం చెప్పాలంటే సంస్కృత వాంగ్మయం తెలిసి ఉండాలి, నిశిత పరిశీలన కావాలి, అన్వయం చెప్పగలిగి ఉండాలి, వేదం, తర్కం, ఛందస్సు తెలిసి ఉండాలి. అందుకే కాబట్టి దీన్ని అంత తేలికగా తీసేయకు అని చెప్పేవారు. నా 17వ ఏట మా తాతగారు కాలం చేశారు. ఆయన దూరమైన ఆయన సంకల్పం మాత్రం ఎప్పుడూ నన్ను విడిచిపోలేదు. అమరావతిలో మా ఎదురింట్లో ఉండే జాగర్లమూడి రామశాస్త్రి గారికి కంటిలో శుక్లాలు వచ్చి చూపు తగ్గిపోవడంతో నన్ను పిలిచి రోజు సాయంత్రం 4 నుంచి 6 గంటల దాకా నా చేత పద్యాలు చదివించుకొని వినేవారు. మా ఊరిలో గొళ్ళమూడి ప్రసాదరావు గారి అనే వైద్యులు రోజు సాయంకాలం సైకిల్ మీద రోగులను చూడడానికి వెళ్తుండేవారు. ఆయన వెళ్తున్నప్పుడు నా పద్యాలు వినేవారు. ఒకరోజు ఆయన నా దగ్గరకు వచ్చి, మీరు పద్యాలు చదువుతున్న తీరు బాగుంది, నేను ఒంటరిగా ఉన్నాను, ఏమీ తోచడం లేదు, కాబట్టి మా ఇంటికి వచ్చి పద్యాలు చదివి పెట్టండి అని అడిగారు. నేను మొహమాటం కొద్దీ కాదని లేక ఆయన ఇంటికి వెళ్ళాను. ఆయన ఎప్పటి నుంచో అటక మీద దుమ్ము పెట్టే
పెట్టి ఉన్న భాస్కర రామాయణాన్ని తీసి నా చేతికిచ్చారు. నేను అందులోంచి పద్యాలు చదువుతుంటే మీరు అలా పద్యాలు చదివితే నాకెలా తెలుస్తుంది, వాటికి అర్థం తెలిస్తే కదా ఆనందించగలిగేది అన్నారు. దాంతో నాకు తోచిన రీతిలో అర్థాలు చెబుతూ పద్యాలను చదివి వినిపించాను. నా పద్య శ్రవణం కాస్త కొందరు గ్రామస్తుల చెవిన పడడంతో ఊరిలోని వాళ్ళు కొందరు డాక్టర్ గారి దగ్గరకు వచ్చి ఇదేదో సాయంత్రం పూట పెట్టుకుంటే మేము కూడా వచ్చి వింటాం కదా అన్నారు. దీంతో డాక్టర్ గారు తమ ఇంటి మొత్తం కూడా కడిగించి పురాణ ప్రవచనం జరిగే విధంగా పీఠం ఫోటో పుస్తకం పెట్టారు. నేను చొక్కా విప్పి ఉత్తరయం ధరించి విభూతి రేఖలు దిద్దుకొని అచ్చం పౌరాణిక ప్రవచకుడిలా తయారై ఆ సాయంత్రం భాస్కర రామాయణాన్ని గ్రామస్తుల ముందు చెప్పాను. ఆ విధంగా దాదాపు 1 రోజులకు పైగా జరిగింది. ఊరిలో నాకు మంచి పేరు వచ్చింది. అప్పటికి నాకు అర్థమైంది నేను పుట్టింది పురాణ ప్రవచనం చెప్పడానికేనని. కొన్నాళ్ళు గడిచాక బెజవాడ వెళ్ళి వేదాంత శాస్త్రం చదవాలనే కోరిక అమరావతి నుంచి బయలుదేరి గుంటూరు వచ్చాను. తీరా బస్టాండ్కి వచ్చాక నా పరిచయస్తులు కొందరు కనిపించి పుష్పగిరి పీఠాధిపతులు ఇప్పుడు నరసరావుపేటలో ఉన్నారు, త్వరలో ఆయన మకాం మార్చేస్తారట, ఈలోగా నువ్వు ఒకసారి వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవచ్చు కదా అన్నారు. దాంతో నేను వెంటనే నరసరావుపేటకు బయలుదేరాను. స్వాముల వారి దర్శనం చేసుకోగానే ఆయన నాతో నువ్వు అమరావతిలో పురాణ ప్రవచనం చక్కగా చెప్పావని తెలిసింది, నాకు కూడా వినాలని ఉంది, ఇవాళ పురాణ ప్రవచనం చెప్పు అన్నారు. ఆ మాటలను ఆదేశంగా తీసుకొని ఆయన ముందు వాల్మీకి రామాయణం చెప్పాను. స్వామివారు చాలా సంతోషించి నిన్ను నెలకు 40 రూపాయల గ్రాసం మీద పుష్పగిరి ఆస్థానంలో పురాణ పండితుడిగా నియమిస్తున్నాను అని ప్రకటించారు. దాంతో నేను వారితో పాటే ఊరూరా తిరుగుతూ 1.5 ఏళ్ల పాటు పురాణ ప్రవచనం చెప్పాను. ఆ తర్వాత మా పెత్తండ్రి మల్లాది వీరరాఘవ శాస్త్రి గారు బెజవాడలో బ్రహ్మసత్రయాగం జరుపుతూ ఉంటే ఆయన కోరిక మేరకు అక్కడ సుమారు 1 సంవత్సరం పాటు ప్రవచనం చేశాను. నా 25వ ఏట నా వివాహం ఈమెనికి చెందిన సీతారామ ప్రసన్నతో జరిగింది. సరిగ్గా 1 ఏడాది తర్వాత అంటే 1951లో నాకు కొడుకు పుట్టారు. తాతగారి జ్ఞాపకార్థం రామకృష్ణ అని పేరు పెట్టాను. తర్వాత మరో 5 మగపిల్లలు 2 ఆడపిల్లలు కూడా జన్మించారు. వీరందరికీ చదువులు, పెళ్లిళ్ళు, పురుళ్ళు, పుణ్యాలు అన్నీ పురాణ ప్రవచనాల ద్వారా ఆర్జించింది తప్ప మరో విధంగా వచ్చింది లేదు. నా ప్రవచన కార్యంలో పడి ఒక్కోసారి 2 నెలలు కూడా ఇంటికి దూరంగా ఉండవలసి వచ్చేది. అలాంటప్పుడు నా భార్య ఎంతో ఓపికగా ఒంటి చేతి మీద ఇంటిని మొత్తం సర్దుకునేది. ఆమె సహకారమే లేకపోతే నేను ఏమీ చేయగలిగేవాడిని కాదు. నా ప్రవచనాలను రాష్ట్రమంతా పంచగలిగి ఉండేవాడిని కాదు. ఈ వృత్తి ద్వారా నేను లక్షలార్జించి మేడలు మిద్దెలు కట్టింది లేదు, అలాగని దారిద్ర్యంతో ఏనాడు బాధపడింది లేదు. భగవంతుడు ఏది అనుగ్రహిస్తే అదే భాగ్యంగా భావించాను. బూర్గుల రామకృష్ణారావు, పివి నరసింహారావు వంటి రాజకీయ ప్రముఖులతో పాటు చిత్తూరు వి నాగయ్య, ఘంటసాల, ఎస్వి రంగారావు, కన్నాంబ వంటి వెండితెర వేలుపులు నా ప్రవచనాలను ఎంతో ఇష్టపడేవారు. ఒక్కోసారి చిత్తూరు నాగయ్య నన్ను ఇంటికి పిలిచి భోజన వస్త్రాలతో సత్కరించి చేతికి శ్రమకగడం తొడిగారు. అప్పట్లో చాలామంది నన్ను సినిమాల్లో నటించమని అడిగేవారు. నాకు ఇష్టం లేక అందరినీ తిరస్కరించారు. నేను ప్రవచనం చెబుతుండగా శ్రోతలు వింటున్నట్లుగానే ఉండే దృశ్యాన్ని చిత్రీకరించాలని కొందరు దర్శకులు ప్రయత్నాలు చేశారు, కానీ ఎందుకనో అది కూడా వీలు పడలేదు. నాకున్న పేరు ప్రఖ్యాతుల దృష్ట్యా గుంటూరులో ఒక అతను నా పేరు చెప్పుకొని నేను వస్తానని ప్రచారం చేసుకుంటూ పురాణ ప్రవచనంతో పోగొట్టుకున్నట్లు పోసుకుంటున్నట్లు తెలిసింది. నేను అతనికి బుద్ధి చెప్పాలనుకున్నాను. ఓసారి అతను నన్ను కలిసినప్పుడు నా అంతటా నేనే పురాణ ప్రవచనం చెబుతానని చెప్పాను. అతను ఎంతో సంతోషించి భారీ ఏర్పాట్లు చేశాడు. నా ఉద్దేశం ఏమిటంటే నాకు తెలియకుండా నా పేరు చెప్పుకున్న ఇందుకు 10 మంది ముందు అతని పరువు తీసేయాలని. తీరా నేను వెళ్ళి మైకు ముందు కూర్చుంటే గొంతు పెగట్లేదు. కనీసం శుక్లాంబరధరం కూడా పలకలేక స్టేజి నుంచి దిగిపోయాను. ఆ సంఘటనతో భగవంతుడు ఎప్పుడు భక్తుల పక్షపాతే కానీ అహంభావుల పక్షం వహించదని తెలుసుకున్నాను. ఈనాటి వరకు మళ్ళీ అలాంటి ఆలోచన చేయనే లేదు. ఆ తర్వాతప్పుడు అటువంటి పరిస్థితి నాకు ఎప్పుడూ ఎదురు కాలేదు. అంతేకాదు భగవంతుడి దయ వల్ల అనారోగ్యం కానీ, జలుబు కానీ, గొంతు బొంగురు పోవడం కానీ నన్నెప్పుడు బాధించలేదు. ఎన్నేసి గంటలు ప్రవచనాలు చెప్పినా గొంతు తడారిపోవడం, కంఠశోష వంటి ఎప్పుడూ ఎరగను. ఇప్పటి వరకు నేను 250 పైగా రామాయణ ప్రవచనాలు, 300కు పైగా మహాభారత ప్రవచనాలు, 200 భాగవత ప్రవచనాలు చెప్పాను. ఇవి కాక ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేసేవాడిని. దూరదర్శన్లోనూ సప్తగిరి ఛానల్లోనూ ప్రవచనాలు చెబుతున్నాను. నాకిప్పుడు అప్పుడు 80 ఏళ్ళప్పుడు వారు ఈ ఇంటర్వ్యూలో చెప్పినటువంటి విషయాలు నాకు ప్రయాణాలు చేయలేకుండా ఉన్నాను. దాంతో 2011 జనవరి నుంచి నేను పురాణ ప్రవచనాలు చెప్పడం పూర్తిగా మానేశాను. వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు, సప్తగిరి ఛానల్ వారు నా దగ్గరకు వచ్చి మీ ఛానల్లో ప్రవచనం చెప్పవలసిందే అని పట్టుబట్టడంతో వారి మీద గౌరవం మేరకు కొన్నిసార్లు కొంతకాలం పాటు ఇటీవల దాకా ప్రవచనాలు చెప్పాను.
ధర్మ సందేహాలు కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్నాను. ఎవరిని పనిగట్టుకొని నేను పొగడలేదు, ఎప్పుడూ ఒకేలా ప్రవర్తించాను. కాకపోతే 10 ఏళ్లకు ఒకసారి సామాజిక పరిస్థితులలో మార్పు వస్తుంది కదా, అందుకు అనుగుణంగా నేను మారుతూ వచ్చానంతే. అది ఎలాగంటే అప్పట్లో ఇప్పుడు పద్యాలు చెబుదామన్నా వాటిని విని ఆనందించేవారు లేరు కనుక అందుకు తగ్గట్టుగానే నన్ను నేను మలుచుకున్నాను. అప్పుడే కాదు, ఇప్పటికీ నేను ఏ ఘట్టం చెబుతుంటే ఆ ఘట్టంలో పూర్తిగా లీనమైపోతాను. అది శోకరసమైన నాకు దుఃఖం వస్తుంది, సంతోషకర సన్నివేశమైన ఆనందంతో పరవశించిపోతాను. కాబట్టే ఇన్నేళ్లు గడిచిన నా ప్రవచనం వినడానికి వచ్చే ప్రేక్షక జనంలో తగ్గుదల లేదు. అయితే నేను మాత్రమే గొప్పగా చెప్పగలను అని ఏనాడు నా ఉద్దేశం నేను ప్రకటించలేదు. ఇప్పటి వాళ్ళు కూడా బాగానే చెబుతున్నారు, ఆదరణ కూడా బాగానే ఉంది. ఈ సంస్కృతి చిరకాలం పాటు వర్ధిల్లాలన్నదే నా ఆకాంక్ష. ఇది మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు పౌరాణిక సార్వభౌమ మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఓ పత్రిక ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వెల్లడించినటువంటి వారి యొక్క మొత్తం ఆ ఇంటర్వ్యూ సారాంశాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేశాను. నిజంగా ఆ మహానుభావుడు తెలుగునాట లక్షలాది మందిని, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది తెలుగు వారందరినీ కూడా ఉర్రూతలూగించినటువంటి తొలితరం ప్రవచనకారుడు. ఇవాళ ఉన్నటువంటి ప్రవచనకారులందరికీ కూడా భీష్మాచార్యులు లాంటి గురుతుల్యులు అందరూ ఏకలవ్య శిష్యులే, వారిని అనుకరించిన వారే. అలాంటి ఆ మహానుభావుడు ఉత్తరాయణ పుణ్యకాలం ఈ సమయంలో వారు శివ సాయుధ్యం పొందడం నిజంగా మనందరికీ కూడా బాధ. తెలుగు వారందరూ కూడా బాధపడుతూ కుంగిపోతున్నటువంటి సందర్భం. తిరుపతి దేవస్థానంలో దశాబ్దాలుగా, అదేవిధంగా శ్రీశైలం, కనకదుర్గ, భద్రాచలం బ్రహ్మోత్సవాలకు ప్రతి సంవత్సరము వ్యాఖ్యాతగా, ధర్మ సందేహాలకు వారు తీరుస్తూ, అంతేకాదు రామాయణ, భారత, భాగవతాది ఇతిహాసాలే కాక అష్టాదశ పురాణాలకు సంబంధించినటువంటి ప్రవచనాలను కూడా దాదాపు 6-7 దశాబ్దాలుగా తెలుగునాట అందిస్తున్నటువంటి ఆ మహామనీషి, ఆ మహాత్ముడు, ఆ ధార్మిక దిక్సూచి, మనందరికీ ధార్మిక లోకానికి ఒక మార్గదర్శకుడు ఇవాళ మన ముందు లేడు, మన ముందు నుంచి వెళ్ళారు అనే బాధ ఉంది. అయినా అనాయాసైన మరణం దినావ్యంజన జీవనం అన్నట్టుగా వారు ఏ విధమైనటువంటి ఆయాసాలు లేకుండా ఒక రకంగా పూర్ణాయుష్యు పొందిన మహానుభావుడు అని అనొచ్చు. 96 ఏళ్ల వయసులో కూడా వారు ఏ విధమైన అనారోగ్యం పాలు కాకుండా వాళ్ళ ఉత్తరాయణ పుణ్యకాలంలో వారు శివ సాయుధ్యం పొందడం నిజంగా కూడా ఒక విధంగా సంతోషించదగిన విషయమే. అలాంటి మహానుభావుడి యొక్క నీడలు మన ముందు ఉండాలని వారివి 1-2 ముఖ్యమైనటువంటి ప్రవచనాలను ఇప్పుడు నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి వారి యొక్క అమూల్యమైనటువంటి ఆ ప్రవచనాలు మనం వినే ప్రయత్నం చేద్దాం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. సభాయే నమః. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, సభాసుకులైనటువంటి రసికులైన, ధార్మికుడైన, గురుభక్తిపరాయణుడైన మీ అందరికీ వందనాలు చేస్తూ 4 మాటలు నాకు తోచిన మాటలు చెబుతున్నా. ఈరోజు నిజంగా మనకు సార్థకమైన రోజు. ప్రపంచంలో గురువు కంటే గొప్ప వస్తువు లేదు. నా గురోరధికం, నా గురోరధికం. శివ శాసనత మమ శాసనత. పార్వతీదేవికి పరమశివుడు చెబుతారు స్కాంద పురాణం. గురువు కంటే అధికమైన వస్తువు లేదు. గురువు అంటే ఏమిటి? ఇవాళ రేపు చాలామంది ఏం గురువు బాగున్నావా, ఏం గురువు అన్నం తిన్నావా, గురూజీ, మహాగురువులు, గురుతుల్యులు, గురుస్వరూపులు బిరుదుల కింద వచ్చేసిన ఈ మాటలు. ఇవి బిరుదులు కావు. జ్ఞానప్రదాత అయిన భగవంతుడే గురు రూపం. పరమాత్మకు గురువుకు ఏ భేదం లేదని ఎవరు అనుకుంటారో వారే తెలుసుకోదగింది తెలుసుకున్నవారు. యస్య దేవే పరాభక్తి
యథా దేవే తథా గురౌ తస్య ఇతే హ్యర్థా ప్రకాశంతే మహాత్మనః శ్వేతాశ్వేత ఉపనిషత్తు. గురువు భగవంతుడు వేరనుకునేవాడు అవివేకి. నాకు భగవంతుడు లాంటి భావం ఉందండి ఏందంటారు, అది పొరపాటు. భగవంతుడే. అటువంటి గురువు లోకాన్ని ఉద్ధరించడానికి వస్తారు. ఉకార స్వంధకారస్య దృకారస్తన్నిరోధక. గణేశ అగ్నినా యుక్త విష్ణునామ సమన్విత వర్ణద్వయాత్మకో మంత్ర. మార్కండేయ పురాణం. కు ఊ రు అన్నది. ఈ గణపతి, శక్తి, శివుడు, విష్ణుమూర్తి ఉన్నారు. అందరూ గురువులోనే ఉన్నారు. ఈ గురువు యొక్క బరువు యస్య దేవే పరాభక్తి. దేవుడు ఎందు, పరమాత్మ ఎందు భక్తి ఉండాలి, ఆస్తికత్వం. అలాగే సద్గురువుల ఎందు ఉండాలి. ఈ గురువులు కూడా చాలా మంది ఉన్నారు. దత్తాత్రేయ మహాత్మ్యంలో 15 మంది గురువులు ఉన్నారన్నారు. ఒక మంచి మాట చెప్పిన వాడు కూడా గురువే. ఏదో దాపత్వం తీర్చిన వాడు గురువే. ఇబ్బంది తొలగించిన వాడు గురువే. అసలు గురువు ఎవరన్నారు? జ్ఞాని త్వాత్మైవ మే మతం. గురువులు 3 రకాలు చెప్పారు. కుచేరోపాఖ్యానం భాగవతం. కనుక గురువు, చాలా మంది గురువులు ఉన్నారు. ఇవాళ రేపు కావలసినంత గురువులు. టీవీ తీస్తే, పేపర్ తీస్తే, మీడియాలోకి వెళితే ఎంతమంది గురువులో కనబడటానికి. వీళ్ళంతా గురువులు గారు, గుదిబండరు. గురువు అనే పేరు గుకారం ఒక్కడుంది వాళ్ళ దగ్గర. మిగతావన్నీ గుదిబండలే. నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి, ఇదిగో నీ నెత్తిన పెడతా, నీ నెత్తిన పెడితే నువ్వెక్కడికో పోతావు. ఎక్కడికో పోవటం ఎందుకురా బాబు, ఉన్న చోట ఉండరి. కనుక బాధ గురువులు, బోధ గురువులు అన్నారు. అందుకని కొంచెం సంస్కృతంలో తేలిగ్గా బాధ గురువులు బ్రహ్మాండంగా దొరుకుతున్నారు. బోధ గురువులు దొరకరు. దొరికితే మనం పట్టుకోలేము, తెలుసుకోలేము. బోధ గురువులు మళ్ళానే ఉంటారు. బాధ గురువులు చాలా డాముగా ఉంటారు. అద్భుతంగా, ఆకర్షణగా, విపరీతంగా చక్కని మాటలు, మూటలు, రకరకాల వ్యవహారాలతో ఉంటారు. కనుక నిర్లిప్తమైన, నిరాడంబరమైన, రాజయోగి అయిన ఈ యుగంలో ఈ ప్రజల్ని ఇలాంటి స్థితుల్లో ఉన్న వాళ్ళని ఉద్ధరించడానికి వచ్చినటువంటి సదాశివ స్వరూపమే ఈ శివానందమూర్తి గారు. నాకు సందేహం లేదు అందులో. నా నిశ్చితాభిప్రాయం చెబుతున్నా. ఆయన రాజయోగి. ఏం చేస్తారో ఎవరికీ తెలియదు. మంత్రానుష్ఠానమా, యోగాభ్యాసమా, తత్వ విచారణ, ఉపనిషత్ విచారమా? ఏకస్య ముత్పిండస్య విజ్ఞానేన సర్వం మృణ్మయం విజ్ఞాతం భవతి. ఉపనిషత్తు చెబుతుంది. ఒక్క మట్టి గోళీ తీసుకొని రీసెర్చ్ చేసి దాని యొక్క స్వరూప స్వభావాలని నువ్వు నిర్ణయించి తెలుసుకుంటే సమస్త మృణ్మయము నీవు తెలియబడుతుంది. ఏకస్య విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి. ఒకటే విజ్ఞానం, అది ఆత్మస్వరూపం. వారికి ఆంతర్యం తెలుసు. ఆ స్వరూపం గుర్తించినటువంటి మహానుభావులు గనుక వారి దగ్గరికి ఏ బాధతో వెళ్ళండి, ఏ జ్ఞానం కలవాడు వెళ్ళండి. దేశభక్త, దైవభక్త, ధర్మభక్త, సంఘభక్త, సమాజభక్త, కళాభక్త, శాంతిభక్త, ఆనందభక్త, ఏమిటో ఏం భక్తులు, ఎన్ని భక్తులున్నా అన్నీ విభక్తులే. వారికి తెలియని విషయం లేదు. వారు ఎట్లా తెలుసుకున్నారో మనకు తెలియదు. ఆయనే తెలివి స్వరూపం కనుక ఆయన తెలుసుకోవలసిన వేరే విషయం అంటూ లేదు. అటు ధర్మం ప్రధానమైనటువంటిది. పరమాత్మ ఎలా అవతరిస్తాడు? ధర్మ సంస్థాపనార్థాయ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం. దానికి అంగాలు కానీ అసలు ప్రధానమైన పర్పస్ ఏమిటి? ధర్మ సంస్థాపనార్థాయ. ధర్మం సంస్థాపం పడాలి. ధర్మం లేకుండా ఎప్పుడైతే ఉంటుందో లోకానికి సుఖశాంతి లేదు. ఈనాడు జగత్తుకు కరువైనది అదొక్కటే. కావలసినంత భక్తి ఉంది ప్రపంచంలో. ఏ గుడి చూసినా క్యూలు, సిస్టము, టిక్కెట్లు పెడితే కానీ దర్శనం కాదు. ఏ గుడికి వెళ్ళినా అష్టోత్తరం టికెట్ కూడా దొరకదు మనకు. అది ఎన్నాళ్ళో తపస్సు చెయ్యాలి.
భక్తి అలా పెరిగింది భక్తి అనుకుంటూ. కానీ భక్తి కంటే భక్తిని పోషించేది ధర్మం. ధర్మం లేకుండా భక్తి ఉంటే గొప్పవాడు అవుతాడా? చిన్న మాట చెప్పి వదిలేస్తా. మహాధర్మాత్ముడు, భారతం ఎగ్జాంపుల్ దీనికి. ధర్మరాజు అరణ్యానికి వెళ్ళాడు, జూదంలో ఓడిపోయి. శ్రీకృష్ణస్వామి వారు వచ్చి పలకరించడానికి వచ్చారు. ఒక్క మాట అడిగారు, బావగారు నేనప్పుడు ద్వారకలో ఉండి ఉంటే నీకు ఈ బాధ ఉండేది కాదు కదా అన్నారు. అంటే ద్వారకలో లేడు, ఎక్కడో యుద్ధానికి వెళ్ళాడు, ఏదో ఎంగేజ్మెంట్లో ఉన్నాడు, అందుకని రాలేదనుకుంటారు. కాదు కాదు, నవద్వారపురి. ద్వారక అంటే శరీరం. నీ మనస్సులో నేను నీకు స్ఫురించి ఉంటే నీకు ఈ బాధ ఉండేది కాదు. జూదం ఆడావు, తమ్ముల్ని ఓడావు, రాజ్యం ఓడావు, సంపద ఓడావు, సర్వము ఓడావు, కానీ నీ మనస్సులో కృష్ణ అచ్యుత గోవింద గోపీజన వల్లభ రాలే. అసలు స్పృహే రాలే. సభాపర్వంలో కృష్ణుడి మాటే ఎత్తుకోలే, ఏమీ స్మరించలే. ధర్మం 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 ధర్మంగా ఉన్నాడు. ధార్మికుడు, అజాత శత్రువు, అసత్యం ఎరుగడు, నింద ఎరగడు, జూప్స ఎరగడు, మహానుభావుడు. కానీ ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేనా. ధర్మరాజును కీర్తిస్తే చాలు మనకు ధర్మం కలుగుతుందన్నారు భారత ఫలశ్రుతిలో. అటువంటి ధర్మరాజు పరమాత్మను స్మరించకపోవటం వల్ల ఇబ్బంది వచ్చింది. ఇదే చూడండి, ధర్మం. ఆయన భార్య ద్రౌపది పరమధర్మస్వరూపురాలు. ఆయనకు ఆమెకు వస్త్రాలు ఇచ్చాడు. ఎవరిచ్చారు? కృష్ణుడు ఇచ్చాడంట. భగవంతుడు ఎవరికి ఏమీ ఇవ్వడు. మీరు చేసుకున్నది మీరు తీసుకుంటారు. మీకు ఆయన ఏదో ఇస్తాడనేది చాలా భ్రమ. ఎవరికి ఇవ్వడు. ఆయన ఒకరికిచ్చి ఒకరికి ఇవ్వకపోతే వారిని చంపాడు, సుగ్రీవుణ్ణి రక్షించాడు. వైషమ్యం కాదక్కడ, వైషమ్య నైర్ఘృణ్యాలు వస్తాయి. కాబట్టి ఎవరిని ఏమీ చెయ్యడు, వారి ఫలాన్ని బట్టి చేస్తాడు. ఇక్కడ మహాపతివ్రత పరమధర్మస్వరూపురాలు, ఆమెను రక్షించారు. ఏమి రక్షించారన్నారు? ఒక్కటే మాట. దుర్యోధనుడు ఒక్క మాట అడిగాడు సభలో, నా భర్త చేసింది అధర్మం అని అను, నిన్ను వదిలివేస్తానన్నాడు. ఆయన ఒక్కటే మాట అన్నది, మిన్ను మీద పడవచ్చు కానీ నా భర్త ధర్మాన్ని తప్పుతాడా? అనుపమ దైవయోగ హతుడయ్యు నవశ్యము ధర్మ సంపదం తనరుణ గాని ధర్మజుడు ధర్మము తప్పునే. తిక్కన గారి వద్యం. దైవయోగ హతుడు కావచ్చు. దైవం అంటే పురాతన ప్రారంభ కర్మం. ఆ కర్మ యొక్క బలం వల్ల ఒకవేళ ఇబ్బందులు గడవచ్చు, సంకటాలు పడవచ్చు, కానీ ధర్మాన్ని తప్పుతాడా? పరమధర్మాత్ముడు నా నాథుడు అని చెప్పింది. ఇది పరమధర్మం ఆమెలో. మామూలుగా ఏమనాల, ఇవాళే కాదండి, కాపరాడికి వచ్చినప్పుడు నా ప్రాణం అట్టయ్య తీస్తున్నాడు వీడు, దూదం ఆడుతాడు, ప్యాక్ ఆడుతాడు, కలుపు కడతాడు, మనకి ఇంటికి రాడు, తాగుతాడు, ఏదో అంటాడు. వాడి మీద బండెడు చెప్పాలి భార్య. కొంచెం ఘాటైతే భార్య భర్తను ఎన్ని చెప్పారో చెప్పొచ్చు. అనుపమ దైవయోగహతుడయ్యు అవశ్యము ధర్మ సంపదం తనరుణ గాని. తన్ను పందెంలో పెట్టి జూదంలో ఓడించిన భర్తను గురించి ఇచ్చిన సర్టిఫికెట్ ఇది. ఇది పరమధర్మం. ఈ ధర్మం ఆమె దగ్గర ఉన్నది. ఆ ధర్మం ఉంటే, అందుకనే ఆ ఘట్టంలోనే అన్నారు, వస్త్రాలు ఎలా వచ్చినాయి? కృష్ణుడి వలె. ధర్మ వస్త్రరూపేణ ప్రావృణోత్తాం. ధర్మమే వస్త్రరూపంగా రకరకాల డిజైన్లు, రంగులు, కలర్లు, రకరకాల వైభవాలతో ఆ చుట్టుకున్నైట ఆమెకు ధర్మం. ఈ ధర్మం చుట్టుకుంది కదా. ధర్మం ఉన్న ధర్మరాజును ఎందుకు చుట్టుకోలే? ధర్మరాజుకు దైవ స్మరణ లేకపోయింది. ఈమె అడిగింది, కృష్ణ కృష్ణ గోవింద గోపికా జనవల్లభ ద్వారకా వాసిం చెప్పయ్య, రక్షించు రక్షించు స్వామి అన్నది. రెండు ఆల్టర్నేషన్, రెండు ఇచ్చింది. ఒక మాట విశ్వాత్మం విశ్వభావన, చక్కని మాట. భారతే త్వర్థ గౌరవం అని. విశ్వాత్మం, విశ్వస్వరూపుడివి. ఏది? విశ్వం విష్ణురు షట్కార విశ్వస్మై నమః
ఈ సమస్తమైన బ్రహ్మాండము విష్ణుమూర్తే, వేరే ఎవరు కాదు. వ్యాప్నోతీతి విష్ణు. నీవు సర్వస్వరూపుడు గనక వస్త్రాలైనా ఇప్పించు. లేదు విశ్వభావన, విశ్వం భావయతీతి విశ్వభావన. ఈ దుర్మార్గుడైన దుశ్శాసనాదులకు దుర్బుద్ధి మరలి సద్బుద్ధి అయినా కల్పించు. సద్బుద్ధి కల్పించడం నా చేతిలోది కాదు, నా చేతిలో ఉన్నది నీ ధర్మం యొక్క ప్రభావం. వస్త్రాలు ఇచ్చామన్నారు కనుక ఎందుకు చెప్పొచ్చానంటే ఇది ఎంత భారతం చెప్పడానికి కాదు. ఇక్కడ ముఖ్యమైన మాట ధర్మం ఉండాలి. ధర్మం ఉంటేనే రక్షింపబడతాడు. ధర్మో రక్షతి రక్షిత నజాతు కామాన్ న భయాన్ న లోభాత్ ధర్మం జహ్యా జీవితస్యాపి హేతో. ధర్మాన్ని ఎప్పుడు వదలనన్నారు శ్రీకృష్ణ స్వామి. యతో ధర్మ తతః కృష్ణ. పురిహార దద్దోజనాలు, పటాలు, డిజైన్లు, పూలదండలు వేస్తే భగవంతుడు రాడు. నీ దగ్గర ధర్మం ఉంటే వస్తాడు. ధర్మాన్ని రక్షించుకో. ఈ ధర్మం ఎటువంటిదన్నారు? సనాతన అన్నారు. ఈ ధర్మం ఏమండి? మీ ధర్మం మీది, మా ధర్మం మీది. ఇన్ని ధర్మాలు ఉన్నాయా? సనాతన, సదా ప్రసిద్ధ, శాశ్వతమైనది, ఎప్పుడూ లోకాన్ని రక్షించేది. ధర్మం అనే స్తంభం మీదనే బ్రహ్మాండం అంతా ఉన్నది. ఈ స్తంభ జగత్తునంతా నిర్వహించి నిగ్రహించి కాపాడుతున్నది ధర్మం. ఆ ధర్మం రక్షింపబడాలి. ఆ ధర్మమే ఈనాడు లోకంలో తగ్గింది. ఎవరి ధర్మం వారు మరిచిపోతున్నారు. పరధర్మో భయావహ అన్నారు భగవద్గీతలో. స్వధర్మే నిధనం శ్రేయ అన్నారు. అట్టి స్వధర్మ సనాతన ధర్మం పోతున్నదని, ఈ జీవకోటిని ఎలా ఉద్ధరించాలని ఆర్ద్రత కలిగి పరమాత్మ సద్గురు రూపంలో శివానందమూర్తి గారిగా బయలుదేరారు. సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ బ్రహ్మాండంగా. ధర్మం అంటే ఏమిటో మీరు ఆలోచించండి. నాటకాలు వేసిన వాళ్లకు సత్కారం చేశారు, ఫిడేలు వాయించే వారికి చేశారు, గాత్రం పాడే వారికి చేశారు, వేదం చదివిన వారికి చేశారు, పురాణాలు చెప్పే వారికి చేశారు, తత్వవేత్తలకు చేశారు. ఇందులో ఎక్కడా ఆయనకు అదండి సద్గురు శివానందమూర్తి గారికి దర్శనం సభక్తికంగా నిర్వహించినటువంటి ఈ గురువందనం కార్యక్రమంలో చాలా అద్భుతమైనటువంటి ప్రవచనాన్ని అందించి సనాతన ధర్మం వైశిష్ట్యాన్ని, గురువు యొక్క వైశిష్ట్యాన్ని చెప్పినటువంటి ప్రవచనం. మళ్ళీ దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జగద్గురు శ్రీ 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 భారతీర్థ మహాస్వామి వారికి కూడా దర్శనం నిర్వహించిన గురు సత్కారం అప్పుడు కూడా వారి యొక్క ప్రసంగాన్ని ఒక్కసారి మనమంతా ఆస్వాదిద్దాం. లోకశంకరం పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరము లోకశంకరం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం మధ్యే గురు పరంపరాం. అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థభాస్మయే. శ్రీచరుణుల ఆదేశంతో 4 మాటలు నేను మాట్లాడుకుంటాను. 20 సంవత్సరాలైంది శ్రీచరణులు ఇక్కడికి వచ్చి. ఈ మహాభాగ్యం ఇప్పుడు మనకు కలిగింది. భక్తులంతా వెళుతున్నారు, చూస్తున్నారు, వస్తున్నారు. ఈ జగత్తును రక్షించేది, నిలిపేది ధర్మం. ధర్మం ఉన్నప్పుడే భగవంతుడు కూడా ఉంటాడు. ఊరికే విగ్రహం పెట్టి పూలదండలేసి నైవేద్యాలు పెట్టి స్తోత్రాలు చేస్తే భగవంతుడు ఉండడు. యతో ధర్మ తతః కృష్ణ. ధర్మం సంరక్షింపబడాలి. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి స్వామి యొక్క ఆదేశం. ఆ ధర్మం ప్రవృత్తి నివృత్తి రూప శాఖాద్వయంగా ఉంది. ప్రవృత్తి వదిలిపెట్టి నివృత్తిని కోరలే, కానీ పరమతాత్పర్యం నివృత్తి ఎందు. ఈ ధర్మం ఏదో తెలియాలంటే వేదం, స్మృతి, పురాణములు వీటిని విచారించినప్పుడే ఈ ధర్మం తెలుస్తుంది.
లేకపోతే ధర్మం అధర్మంగా, అధర్మం ధర్మంగా, ఆభాసంగా ఉంటుంది. కనుక అటువంటి ధర్మ నిర్ణయం చేయటానికి సదాశివుడు కైలాసం నుంచి సాక్షాత్ శంకర భగవత్పాదులుగా అవతరించారు. సమస్త మతములను సమన్వయించారు. సర్వశ్రుతి పురాణ ఇతిహాసములను చక్కగా సమన్వయం చేశారు. జీవకోటికి కావలసినటువంటి ప్రవృత్తి నివృత్తి ధర్మాలని స్పష్టంగా నిరూపించారు, స్థాపించారు. గ్రంథాలు రాశారు, బ్రహ్మసూత్రాలు భాష్యం రాశారు. సమస్తమైన లోకాన్ని పర్యటించారు. యోగశక్తితో బ్రహ్మాండమంతా, భూలోకమంతా తిరిగారు, స్థాపించారు. కానీ ఇంకా చేయవలసిన పని ఉంది. ఇది అనుసూతంగా నడవటానికి వీలుగా ఉండాలని 4 వేదముల నుంచి మహావాక్యములు 4గా తీసుకొని అందులో యజుర్వేద ముఖ్యంగా ఉన్నటువంటి దాన్ని తస్య యజురేవ శిరః, వేద పురుషుడికి శిరస్థానం అన్నారు యజుర్వేదం. కనుకనే సర్వకర్మకాండలు యజుర్వేద ఆధ్వర్యంతో నడుస్తాయి. అటువంటి యజుర్వేద మహావాక్యాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఈ దక్షిణ భారతంలో దక్షిణామ్నాయంగా శారదా స్వరూపాన్ని నిలిపి తుంగా తీరముందు పరమేశ్వరుడు శంకర స్వరూపుడైన శంకరుడు ఈ మహత్తరమైన శృంగేరి జగద్గురు మహాపీఠాన్ని స్థాపించారు. ఇది లోకక్షేమం కోసం. ఇక్కడ భాషా భేదాలు లేవు. టెంబే స్వామి వారు, వాసుదేవానంద సరస్వతి స్వామి వారు రాస్తూ భాష మీద భేదం, ప్రాంతం మీద భేదం పెట్టుకోవడం ఉన్నదే, ఉపాధి మీద సత్య దృష్టి ఉండటం. శరీరం ముందు ఆత్మదృష్టి ఉన్నవాడు ఎంత అవివేకో భాష మీద ప్రాంతం మీద పెట్టుకోవడం అంతే. భాష శరీరం వంటిది, భావం ఆత్మస్వరూపం వంటిది. కనుక ఏ భాష, ఏ ప్రాంతమైనా సమస్తమైనటువంటి జగత్తుకు ధర్మమే. నజాతు కామాన్న భయాన్న లోభాత్ ధర్మం జహ్యా జీవితస్యాపి హేతో. ఆ ధర్మ సంస్థాపన చేశారు భగవత్పాదులు. అంతటితో ఆగకూడదని అవిచ్ఛిన్నంగా, అనుస్యూతంగా, పరంపరగా ఆ పీఠములను చేసి 4 పీఠాలు స్థాపించారు. 4 మహావాక్యాలు, 4 దిక్కులు, 4 ఛందస్సులు, 4 రూపములైనటువంటి పీఠాలను స్థాపించి అందులో కూడా కాలక్రమంగా జరిగేటువంటి వ్యవహారాలు వారు గుర్తించి, సర్వజ్ఞమూర్తి గనక భగవత్పాదులు ఈ 4 పీఠాల్లో ఏదైనా విషయం వచ్చినప్పుడు నిర్ణయించి తీర్పు చెప్పి సిద్ధాంతం చేసే శక్తి ఒక్క జగద్గురు శృంగేరి జగద్గురు పీఠానికే అనుగ్రహించారు. అప్పటి నుంచి అవిచ్ఛిన్నంగా అలాగే ప్రవృత్తి నడుస్తున్నది. ఈ పరంపరలో 36వ స్వామివారు వీరు. 12 ఆవృత్తులకు శంకర స్వరూపం వ్యక్తమవుతుందని నాకు పెద్దల యొక్క మాటగా విన్నా. 12 తరాలు వచ్చేటప్పటికే శంకర స్వరూపం వస్తుంది. ఈనాడు 36 స్వరూపం కనబడుతున్నది గనక 3, 12, 36 గనక శ్రీ శంకర భగవత్పాదులే ఇలా ఇక్కడ కూర్చున్నారు భారతీ తీర్థ మహాస్వామి వారుగా. వీరు ఏదో పీఠాధిపతులని, స్వాముల వారని, ఎక్కడి నుంచో వచ్చారని భావిస్తే పొరపాటు. శంకర స్వరూపం శంకర సాక్షాత్. వారు సమస్తమైనటువంటి ధర్మ నిర్ణయం చేయటానికి కంకణులై ఉన్నారు. ధర్మ నిర్ణయం చేయాలంటే అఖండమైన శాస్త్రీయ పండిత విజ్ఞానం ఉండాలి, తపస్సు ఉండాలి, శక్తి ఉండాలి, నియమం ఉండాలి. స్వయం ఆచరతే యస్మాత్, ఆచారం ఉండాలి. ఈ 3 ఉండటం దుర్లభం. కబుర్లు చెప్పొచ్చు కానీ ఆచరణలో ఉండదు. అది నిర్ణయించే శక్తి ఉండదు, చక్కగా నిరూపించలేరు. ఇక్కడ ఆచార్య అంటే ఆచార్య దేవో భవ, ఆచార్యవాన్ పురుషో వేద. శృతి శాసనాలు చక్కగా చెప్పినాయి. అటువంటి ఆచార్య స్వరూపం భగవత్పాదులు, సాక్షాత్ శంకర భగవత్పాదులు భారతీయ స్వామి వారిగా కనబడుతున్నటువంటి ఆది శంకరులను చూడగలిగాం. మన భాగ్యం. ఈ భాగ్యనగరం అనే పేరు ఇదివరకు పేరు మాత్రం కానిప్పుడు సాక్షాత్ సర్వభాగ్యాలు మనకు కలిగినాయి. 20 సంవత్సరాల నుంచి అతలాకుతలమవుతున్నది దేశం. ఎన్నిసార్లు వెళ్ళి ప్రార్థించారు పెద్దలు, నాబోటి వాళ్ళు. వస్తామయ్యా వస్తాం,
వచ్చినప్పుడు అమ్మవారు చెప్పినప్పుడు వస్తా ఉన్నారు. శారదా స్వరూప ఆజ్ఞ, శారదా స్వరూప నిర్ణయం, శారదామూర్తి, శారదా స్వరూపమే స్వామివారు. మీరు అష్టావధానం చెయ్యండి, సంగీతం చెప్పండి, ఘన చెప్పండి, లక్షణ చెప్పండి, ప్రాతిశాఖ్య చెప్పండి, మీమాంస చెప్పండి, ఉత్తర పూర్వములు చూడనండి. ఎందుట్లో వెళ్ళినా వారిదే సిద్ధాంత నిర్ణయం. శాస్త్ర సభలలో చూస్తూ ఉంటే పండితులంతా పావుల్లాగా మారుతూ ఉంటారు, కానీ నిర్ణయాధికారం, సర్వాధ్యక్ష స్థానం శారదా ప్రతిరూపమైన శ్రీ జగద్గురువుల యొక్క స్వరూపం. ఎక్కువ నేను మాట్లాడను, నాకు సమయం కూడా తక్కువ ఇచ్చారు, అంతే చాలు. ఒక్క శ్లోకాన్ని అన్వయం చేసి వదిలిపెడతా. అజ్ఞానం జాహ్నవీ తీర్థం. నా దృష్టిలో చంద్రశేఖర భారతీ స్వామి వారు విద్యాతీర్థం వివేకిన సాక్షాత్ గురువులు, విద్యాతీర్థుల వారు వివేకవంతులకు కొంగు బంగారం, సర్వేషాం సుఖదం. ఈ తరతమాలు లేవు. బ్రహ్మవేత్త కావచ్చు, ప్రాకృతుడు కావచ్చు, సాధారణుడు కావచ్చు, అందరికీ సుఖం. వారి చల్లని చూపు ఒక్కసారి అలా చూస్తే చాలు. వారి చేత్తో ఇవ్వలేదనుకోవద్దు, కరుణా కటాక్షం. ఆ చూపులా పడితే మనం పవిత్రమవుతాం. మానస సరోవరంలో కాకి దూరితే రాజహంస అయిపోతుంది. చింతామణి స్పర్శ చేత లోహం, పాషాణం, అయస్సు ఇవన్నీ కూడా బంగారం అయిపోతాయి. స్వామివారి పాద కమల న్యాసం చేత చూడండి. ఇందాక మా సంతోష్ కుమార్ శాస్త్రి చెప్పాడు, వర్షాభావం వల్ల నీటి కొరత ఉన్నది కనుక జాగ్రత్తగా నీరు వాడండి అని తిరుపతి దేవస్థానం వారు ఎంతో ప్రకటించారు, ఎన్నాళ్ళలో ప్రకటించారు. శ్రీచరణులు కాలు పెట్టారు. ఒక్క తిరుపతి ఏమిటి, రాయలసీమ ఏమిటి, ఆంధ్రప్రదేశం ఏమిటి, తుష్టి పుష్టికరమైన అద్భుతమైన వర్షధారణ. అందులో ఆశ్చర్యపడలోకండి మీరు. ఒక్కటే మాట, అది శృంగపరాధీశ్వరుడు ఋష్యశృంగుడు కాలు పెడితే అంగదేశంలో కుంభవర్షం కురిసింది. సాక్షాత్ శాంతతో కూడి కిగ్గాలో అక్కడ మూర్తిగా శంకర స్వరూపంగా ఉన్నారు. అటువంటి శృంగపురాధీశ్వరుడు, మహాతపశ్శాలుడు, పరమ పవిత్రుడు, ఆచార్య పురుషులు ఇక్కడికి రావటం మన భాగ్యం. వారే అనుగ్రహించారు. ఇక ముందు తరచూ వస్తాను అన్నారు. ఆ మాట కూడా విన్నా నేను. నా జన్మ ధన్యమైంది అనుకున్నా. మన పిల్లలు, మన వాళ్ళందరూ కూడా ఇప్పుడేమిటో తెలుసా, ధర్మమేదో తెలియదు, అధర్మమేదో తెలియదు. ఏవో ప్రవచనాలు జరుగుతున్నాయి. నాయమాత్మ ప్రవచనేన లభ్య. ప్రవచనాలతో పరమాత్మ దొరకడు, ఎంతో దొరుకుతాడు. ఆ అనుష్ఠానం చెయ్యాలే, అనుష్ఠానం చేయించాలే, నిరూపించాలే, నిర్ణయించాలే. సర్వ హక్కులు వారికి ఉన్నాయి. వారు శారదా పూజ, చంద్రమౌళీశ్వర అభిషేకం చేస్తూ ఉంటే సాక్షాత్ మనం కైలాసంలోకి వెళ్ళిపోతాం. మీకోసమే శిష్యులకు మార్గం చూపించడానికే వారు పూజ చేయటం, వారు అనుష్ఠానం చేయటం మన కోసం. వారు చేసే ప్రతి పని మనకు ప్రవృత్తి, నివృత్తి, అభ్యుదయం, నిశ్రేయసం రెండూ కూడా కలుగుతాయి. ఏదో ఒకటి కలుగుతుంది కొంతమంది దగ్గరికి వెళితే. ఇక్కడ అలా కాదు. చిట్ట చివరకు జ్ఞానం, భక్తి, వైరాగ్యం, సత్పథ భక్తిత్వం, సదాంబరాయ స్థితి, సదాచార ప్రవృత్తి సర్వం కూడా శ్రీచరణుల యొక్క దివ్యానుగ్రహం కలుగుతుంది. వారిక్కడికి దయచేయటం మన మహాభాగ్యం. తరచూ వారిలాగే వస్తూ ఉండాలని వారి యొక్క మాట. ఇంకొక మాట, ఇక్కడ కావలసిందేదో చెప్పమన్నారు ఇందాక మా ప్రసాద్ గారు. నాకు అప్పుడు అనిపించింది, 20 రోజుల నుంచి వారు చేసే ప్రసంగం అన్ని ధర్మశాస్త్రాలు, అన్ని వేదాంత శాస్త్రాలు, అన్ని మీమాంసలు అన్నీ కూడా ఉన్నాయి వారి మాటల్లో. నేను బాగా ఆలోచిస్తూ అనుగ్రహం చేసుకుంటూ చూస్తున్నా. నేను చక్కెరికి వెళ్ళలేకపోయినా పిచ్చిగోలన్నా చూచి ఒక్కొక్క ఉపన్యాసం, ఒక్కొక్క దృష్టి. గోవధ, సత్యం పలకటం, మాతాపితృ సేవ, ధర్మపరత్వం, లోభం లేకపోవటం, అప్రాకృతమైన స్థితి, దివ్యమైన సత్యజ్ఞాన ఘనీభూతమైన దివ్య ఆత్మస్వరూప అన్వేషణం. ఎన్నో మాటలు వారి మాటల్లో రత్నాలు, ముత్యాలు. మనం రత్నాలు వెతుకోవాలంటే ఉభౌ రత్నాకరౌ ఖ్యాతౌ ఏకః మహోదధి అన్యత్ మహాభారతం అన్నారు వ్యాసుల వారు. ఈ రెండింట్లో దొరకని రత్నాలు కూడా మనకి ఇక్కడ భారతీయ తీర్థ మహాస్వాముల యొక్క చక్కని మధురమైన ఉపదేశాలు, వారి ఉపదేశాలు
అనుగ్రహ భాషలు మీరు 20 ఏళ్ళు మళ్ళీ గుర్తుపెట్టుకోవచ్చు. అలా అనుకోని వారు రాకుండా ఉండాలని కాదు, తప్పకుండా వస్తూ ఉంటారు. వారి చరణ సంఘ విన్యాసం చేత మన దేశం తుష్టమై పుష్టమై భాగ్యవంతమై ఆయురారోగ్య ఐశ్వర్యవంతమై భక్తి జ్ఞాన వైరాగ్యములై శోభలుగా కాని కోరుతూ శ్రీశైల పాదములకు సాష్టాంగ ప్రణామం. అదండి గురువు గారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఇవాళ సాయంత్రం శివ సాహిత్యం పొందామనగానే వారి యొక్క అమూల్యమైనటువంటి మరిచిపోలేనటువంటి అద్భుతమైనటువంటి ప్రవచన ధారలు, ఆధ్యాత్మికమైనటువంటి అనేక పురాణ ఇతిహాసాలకు సంబంధించిన కానీ ధర్మశాస్త్రాలకు సంబంధించి ధార్మికమైనటువంటి అనేక ప్రవచనాలను మనం ఇంకా 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 మన స్మృతి పథంలో నడయాడుతూనే ఉన్నాయి. ఇప్పుడు దాకా దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య భారతీ తీర్థస్వామి వారు భాగ్యనగరానికి విజయయాత్రగా విచ్చేసినప్పుడు లలిత కళా తోరణంలో దర్శనం సభక్తికంగా నిర్వహించిన గురువందనంలో వీరు చాలా ఎంతో గురువు గారి మీద అవ్యాజమైనటువంటి భక్తి ప్రపత్తులతో విచ్చేసి ఇప్పటిదాకా అనుగ్రహించి గురు వందనంగా అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని అందిస్తూ శృంగేరి జగద్గురువుల యొక్క వైశిష్ట్యాన్ని వారు తెలియజేశారు. అట్లాగే ఇంకా మరొక అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని పురాణ ప్రవచనంతో నా పిల్లలు, నేను, నా ఇల్లు, వాకిలి అంతా భగవంతుడు. 100 రూపాయలు వచ్చింది. ఒక్క నిమిషం అనిపించింది, మనం ఈ పని చేద్దాం అనుకున్నాం, మారు మాట ఉండకూడదు. వెళ్ళా. నెక్స్ట్ వెళ్తే 300 వచ్చింది. అదే 8,000 వచ్చింది గుంటూరులో. అదే 30 రోజులు 2 ఎకరాలు మాగాణి కొన్నా. ఎందుకు చెప్పానంటే ఏమని అర్థమైంది, అరే అక్కడ ఇవ్వలేదురా, వాడు బాబు ఫీల్ అవుతాడు, ఎరియర్స్ ఇవ్వరా లక్ష్మణ. రామచంద్రమూర్తి చెప్పాడు, లక్ష్మణుడు ఇచ్చాడు. ఇక దాని మీద నాకు జ్యోతి వెలిగింది. ఇచ్చేవాడు ఆయన. ఏమిస్తే అది ఎవరిని ఇవ్వమని ఇంత అడగలే, ఏది ఇచ్చినా కాదనలే, దానికోసం టిక్కులు చెయ్యలే. పురాణాలు చెబుతూ మధ్యలో కళ్యాణాలు, ఉత్సవాలు, పూజలు, యాగాలు, హోమాలు ఏమి ఒక్క పని కూడా ప్రవచనం అంటే ప్రవచనమే, ఇంకో సంగతే లేదు. వ్యాసుల వారిని దృష్టిలో పెట్టుకున్నా, వాల్మీకిని దృష్టిలో పెట్టుకున్నా భగవంతుని నడిపాడు. అంటే బడాయి కోసం చెప్పడం కాదు. కనుక ఈ కిరీటం కానీ సన్మానం కానీ మా చిరంజీవి రామలింగేశ్వరరావు ప్రేమతో చేశాడు. వేదగాయత్రి వారు చక్కగా వెతుబారితనంతో ముందుకొచ్చారు. అన్నిటికంటే గొప్ప ఆనందం వేదం చదువుకున్న పండితులకు చక్కగా లైఫ్ లాంగ్ మెడికల్ సౌకర్యం ఇస్తామని సోమరాజు గారు చక్కగా ఈరోజు నా సభా సమక్షంలో నా ఆనందం, నేను నా సన్మానంలో జరిగిందిరా ఇదని ఇటువంటి మహత్తరమైనటువంటి క్రతువు జరిగిందంటే ఇదంతా వేదవ్యాసుల వారు, వాల్మీకిది. ఆయనే పూజ్యుడు. నేను చేసింది ఏం లేదండి, ఉన్నమాట చెబుతున్నా. వ్యాసభావాన్ని గుర్తించి దానికి అడుగు అవతల వేసి చెప్పలేను నోటితో. ఏదో పిచ్చి పిచ్చి మాటలు చెప్పి దానికి దీనికి సంబంధం అట్లా ఎప్పుడూ నా జీవితంలో చెయ్యను. నియమం అది. వ్యాసవాక్యం ప్రమాణం. వ్యాసవాక్యానికి తేడా వస్తే నేను జాస్వా పద్యాలు 10 పద్యాలు అవుతానండి, 1000 పద్యాలు నోటికి వచ్చేవి. అప్పుడు ఇప్పుడు ఏం చెప్తాను. కానీ ఏది అయినా ఒక పాంచాలికి భర్త లేవురని జాస్వా పద్యం. ఇది జీవితంలో నేను చదవలే ఎక్కడ, నా మనస్సుకు వ్యతిరేకం. ఒక పాంచాలికి 5గురు భర్తలనే వ్యాసుడల్లే, నీ కర్మ నీకెందుకు వచ్చింది. కానీ కొంచెం ఇక్కడ స్టెప్పు తిక్కన గారు వేశాడు. తిక్కన పూజ్యుడు నాకు, నన్నయ్య భట్టు తిక్కన పైరాప అందరి పద్యాలు చదివా నేను. అయితే ఆయన ఒక్కడు వేశాడు ముందుకి. పాంచాల రాజపుత్రియు అంచితముగా నిన్ను బొందు నారూర వరసన్. ఇది రాంగ్ అన్న. తిక్కన గారి నేనెక్కడ, తిక్కనెక్కడ, నేను తిక్క, ఆయన తిక్కన, ఇంత తేడా ఉంది. మహానుభావుడు, అపర బ్రహ్మ, కవి బ్రహ్మ అని పేరు. ఆయన అంటే నాకు చాలా అపరిమితమైన భక్తి, గౌరవం. ఆ పద్యాలు ఇతరులకు వస్తాయా?
ఆ పద్యం రాయగలరా? అటువంటి తిక్కన గారి వాదానికి కూడా నేను వ్యతిరేకించాను. అంటే పొగరబోత్తానం కాదు. ఆరూర వరసన్ అన్నాడు. రీజన్ చెప్తాను, అంతా మహాపండితులు ఉన్నారు, తెలిసిన వారు ఉన్నారు. ఆరూర వరసన్ అంటే 6వ వరుసలో పడ్డాడు కను. నేనన్నాడు వీడు ఎంగు, అందరికంటే పెద్దవాడిని 6వ వాడు వారేంటి చెరుకే, అసలు పద్ధతి ఉందా చెప్పండి? పైగా పంచమే షష్ఠే కాలే ద్రౌపద్యుపగమిష్యతి అని మూలం. అపి అనేది ఒక చోట తెచ్చి ఆ అపిని ఇక్కడ తెచ్చి పెడితే ద్రౌపద్యపి ఉపగమిష్యతి. రాజన్యా రాజపుత్రా రాజస్త్రియ అందరూ వస్తారు నీ పట్టాభిషేక మహోత్సవం. ద్రౌపద్యపి ఉపగమిష్యతి. పట్టపురాణి కావలసిన ద్రౌపది కూడా ఆర్టండ్రీ ముత్తైదులాగా వస్తుంది. ఏమి కర్ణా నీ భాగ్యం, నిన్నాసతి పెళ్ళియాడు కదా 6వ భర్తగా సూర్యనందనా. తిరుపతి వారు పాంచాల రాజపుత్రి అని కొంచెం సొగసుగా ఆయనంటే వీడు ఏకి మారేశారు. నాటకం కదా, తిరుపతి వారి నాటకంలో నిన్న 6వ భర్తగా పెళ్లి కూడా పాణిగ్రహణం కూడా చేశారు. ఇది చాలా దుష్ప్రచారం. మహాభారతం భారత పంచమో వేద తత్రాపి చ భారత సర్వస్వం ఉద్యోగం. ఉద్యోగే భారతే సారం ఉద్యోగ. సగుణ నిర్గుణ బ్రహ్మతత్వ విచారణ చేసిన శాస్త్రీయ గ్రంథం సనత్సుజాతీయం కలది. శంకర భగవత్పాదుడు భాష్యం రాసి. ఇటువంటి భారతంలో శ్రీకృష్ణ వాక్యంలో ద్రౌపది క్యారెక్టర్ మీద ఇంత బుర్రలు అల్లితే ఇది ఎంత అసహ్యం. భారతం నుంచి మనం అంతా ఆదర్శం పెట్టుకుంటాం, కానీ నేను పోరాడా, తిరిగా. పండితులు కూడా నా మీద కత్తి కట్టారు. ఎట్ట చెప్పావు అట్ట చెప్పావు. చివరకు వారణా సుబ్రహ్మణ్యాసులు గారు అన్నారు, బాలవ్యాస వీడు జనక జన్మలో పెద్ద ఋషి ఉంటాడురా, ఈ భావం నాకు కూడా దోచలేదన్నారు. అంతే, ప్రశంస కాదు, ఆయన మహానుభావుడు కనుక అలా వ్యాస హృదయం, ధర్మము యొక్క స్థాపన, గ్రంథము యొక్క తాత్పర్యం. ఇక ఊరికే నలుగురు వినటానికి కావాల్సిన 2 పద్యాలు, 2 నాటకం మాటలు, పిచ్చ మాటలు, ఒక్క పిట్ట కథ చెప్పేవాడిని కాదు. ఎగ్జాంపుల్ కథలు లేవు. దానికి అర్థాన్నే పట్టుకొని మూలాన్ని అంతే. కేవలం వ్యాస వాల్మీకుల సేవ చెయ్యటమే నా డ్యూటీ. వారి భావం నాకు గురువుల కటాక్షం చే తెలిసింది. అట్లా బతికాను గనక ఇది వారిద్దరికే సన్మానం. ఇంత ఉదారమైన భావంతో వీళ్ళు నా యందు ప్రేమతో ఏదో పెద్ద అట్టహాసం అంత నేను వద్దయ్యా బాబు, బతివిలాడా మా రామలింగేశ్వరరావు అని. నాకు ఈ 2 నాకు అక్కర్లేదని నేను ఆయన వద్దంటే వేదగాయత్రి వారిని తీసుకొచ్చాడు. ఎవరు పేరు ప్రభాకర శర్మ గారు దంపతులు వచ్చారు. అదిగో నన్ను ఒత్తిడి పెట్టారు. అప్పటికీ నేను చాలా, మీరంతా క్షమించాలి, ఇంతమంది వేద పండితుల సభలో నేను వచ్చి కూర్చోలేనని కూడా చెప్పుకున్నా. ఉన్నట్టు చెబుతా, నాకేం భయం లేదు. ఎందుకంటే కర్మషంతో చెప్పేవాడిని కాదు కనుక నాకేం భయం, ఉన్నట్టు చెప్తా. అంతే, వేద పండితుల మీద తక్కువ బుద్ధి కాదండో. ఇందా చెప్పారు ఆయన, ఉచ్చేర్గతి జగతి సిద్ధ్యతి ధర్మతశ్చేత్ తస్య ప్రమాచవచనై కృతకేతరైశ్చేత్ తేషాం ప్రకాశన దశాచ మహీసురైశ్చేత్ తానంతరేణ నిపతేత్ కొను మత్ప్రణామ. మేము నమస్కారం చేస్తే నీకే చెయ్యాలి, ఇంకెవరికి చేస్తాం? వేదవేత్త ఎందు యావతీర్వై దేవతాస్తా సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విభ్యో దివే దివే నమస్కుర్యాత్ నా శ్లీలం కీర్తయేత్. చక్కగా శృతి చెబుతుంది. కనుక ఇటువంటి వేద సభ ఇదంతా అడావుడు ఎందుకండి? నేనేదో మొదటి నుంచి ఇచ్చింది పుచ్చుకున్నాను నిజమే, కానీ ఇప్పుడు పుచ్చుకోవాల్సిన అవసరం కూడా పెద్దగా లేదు. ఎందుకు నాకు ఈ బాధ అంటే ఆయన వదిలిపెట్టలే రామలింగేశ్వరరావు. మాకు వేద గాయత్రి వారు చాలా వైభవంగా ఈ కార్యక్రమం ఇక్కడ చేయించడం అంతా మా
మాకు ముఖ్యులు, మా యందు ప్రేమ కలిగినటువంటి వారు ఐఏఎస్లంతా వచ్చారు. ఎంత ఆనందంగా ఉంది. ఇప్పుడు వీరందరి హయాల్లో నేను పనిచేసిన వాడిని. ఒక రకంగా మాకు బాసులే వేరు. ఎందుకంటే ఆ దగ్గర నేను పనిచేసిన వాడినే కదా. నాకు పురాణ ప్రవచనం తప్పితే ఇంకో ఫీల్డ్ తెలియదండి. అమాంతం నాకు ఒకసారి నేను వెళ్ళిన 6 నెలల్లో ఉగాది వచ్చింది. తిరుపతి దేవస్థానంలో పంచాంగ శ్రవణం నువ్వు చెయ్యాలని ఆర్డర్ ఇచ్చాడు ఈ పెద్ద పరిస్థితి. నేను వెళ్ళి మొత్తుకున్న చాంబర్కి వెళ్ళి, నేను పంచాంగాలు ఎప్పుడు చెప్పలేదండి, నేను రాయలేదు, చూడలేదు, నువ్వు చెబుతావు, నాకు నమ్మకం, నువ్వు చెప్పావు. ఏం వెంకటేశ్వర స్వామి ప్రతినిధి కదా ఇవ్వు అంటే కాదనెట్లానో సరే చెప్పారు. అది వినేదో అందరూ ఆనందించారు. ఈయన మళ్ళీ ఎన్టీ రామారావు దగ్గరికి వచ్చాడు. ఆ ఎన్టీ రామారావు గారు వచ్చేప్పుడు రామారావు తెలియదు అంతకు ముందు. అక్కడిది పంచాంగ విశ్వవేత్త నాకు డిప్యూటీ అక్కడ కాదు ఇక్కడ ఆర్డర్ ఇచ్చాడు. జరిగిన సన్నివేశం అప్పుడు నేను కుమారస్వామి రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఆయన చాంబర్కి వెళ్ళి, అయ్యా నాకు మరి ఇక్కడ పంచాంగ శ్రవణం ఆయన ఆర్డర్ ఇచ్చున్నాడు, ఇప్పుడే ఉన్న గవర్నమెంట్ నుంచి నాకు ఎట్లా వచ్చింది, మరి వెళ్ళమంటే వెళ్తా, లేకపోతే ఇక్కడ వాడిని కనుక ఇక్కడే ఉంటాను. ఆయన కింద నుంచి పోయిదా వచ్చాడు. నీ మొహానికి ఎక్కడికి పంచాంగ శ్రవణానికి హైదరాబాద్ నిన్ను పిలవడం ఏమిటయా? ఆయనకు ఆశ్చర్యమై ఆర్డర్ వచ్చింది. ఆయన ఏం చేస్తాడు? గవర్నమెంట్ ఆర్డర్ అయ్యి సరే వెళ్ళి రండి అన్నాడు. వెళ్ళాడు. నా పంచాశ్రవడానికి జైవు అని పంపించాడు. ధర్మారెడ్డి ఆయన ఎవరు ఉన్నాడు అప్పుడు, ధర్మా ప్రసాదరావు ఎవరు అప్పుడు జైవుగా అక్కడ దగ్గర వాడే, చిత్తూరు పక్కవాడు కాదు 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 పెద్దవాడు ఆయన, తర్వాత రిటైర్ అయిపోయాడు. అయితే ఆయన్ని పంపించాడు. ఆయన చూసి ఆనందించి తరువాత డైమండ్ జూబిలీలో నా ఫస్ట్ ఉపన్యాసం పెట్టించారు. ఎందుకంటే ఇన్ని రకాలుగా మా ప్రసాద్ గారు పంచాంగంలో తిప్పింది ఆయన, పురాణానికి తిప్పింది ఇంకో ఆయన, అట్లా భగవత్ ప్రేరణగా ఒక్కో ఫీల్డ్లో తమాషా. అయితే ఎక్కడికి వెళ్ళినా స్వామి వెనక ఉండి, వెనక తట్టున ఉండి నడుపుతున్నాడు. ఇది భగవంతుడిది కానీ నాది ఏమి కాదు. ఏబిసిడీలు రాని నేను ప్రిన్సిపాల్ కావడం ఏమిటి? 5-6 ఏళ్ళు చేస్తే 10 ఏళ్ళు చేశా. ఎవడు ఆక్షేపించడానికి వీల్లేని సర్వీసు నాది. నాకు మెమోలు లేవు, నేను తప్పు చేశాను లేదు, ఎక్కడా నేను పొరపాటు జరిగినట్టు లేదు. నేనా చేసింది వెంకటేశ్వర స్వామి. కనుక భగవద్ అనుగ్రహంతో, కనుక ధర్మాన్ని నమ్మి వ్యాసులందు గౌరవంతో, వేదవ్యాస వాల్మీకుల యందు గౌరవంతో మనం లోక ప్రజలకు హితం ధర్మం చెప్పడానికి పుట్టాం కనుక నిష్కల్మషంగా చేస్తే ప్రవృత్తికి లోపం ఉండదు, గౌరవానికి లోపం ఉండదు, భగవద్ అనుగ్రహం ఉంటుంది. ఇది వేద వ్యాస వాల్మీకి సంతర్పణ సమారాధన అని భావిస్తూ నేను అర్హుణ్ణి తీసుకోవడం కాదు. కాబట్టి క్షమించాలి. ఇటువంటి మాత్రం అవకాశం ఇచ్చినటువంటి వేదగాయత్రి వారి కుటుంబానికి, రామలింగేశ్వరరావు కుటుంబానికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధులు చక్కగా సర్వసమృద్ధులు కలగాలని శ్రీ దత్తాత్రేయ గురుమూర్తిని ప్రార్థిస్తూ నమస్కారం. ఇది పరమాద్భుతమైన సభ. వేద పండితులు మహాత్ములు వచ్చి ఇలా మీ అక్కడ వేదిక పైన ఆసీనులై ఈ మీ ప్రవచనాన్ని, మీ భాషణాన్ని విన్నారనంటే 10 అవుతోంది. ఇంతకన్నా మహాద్భుతమైన అదండి. మనం బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గురువు గారి ప్రవచన ధారలు వింటుంటే ఎన్ని గంటలైనా వారి ఆ గంభీరమైనటువంటి కంఠస్వరంతో ఇది ఇదం బ్రాహ్మం అనేటువంటి ఒక కార్యక్రమంలో మేము చేసినటువంటి సత్కారం. అదేవిధంగా ఇదం బ్రాహ్మం అనేటువంటి కార్యక్రమంలో చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, అదేవిధంగా జడ్జీలు, ప్రవచనకర్తలు, ధార్మిక ఆధ్యాత్మికవేత్తలు ఎందరో ఇచ్చేసి ఆ కార్యక్రమంలో చాలా అద్భుతమైనటువంటి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాంటి
ఆ జగద్గురువులందరి చేత కూడా చాలా గొప్పనైనటువంటి అవ్యాజమైన వాత్సల్యాన్ని పొందినటువంటి మహానుభావుడు. వారి ఇంటికి ఎన్నోసార్లు మేము వెళ్ళి వారిని మేము దర్శించుకొని, ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఇది పాండురంగాశ్రమాన్ని వారు సందర్శించిన సందర్భం. ఇది దర్శనం గురువందనంలో గౌరీశంకర్ గారు శృంగేరి జగద్గురువులు పక్షాన వారు సత్కరించి, దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక పక్షాన వారు సత్కరించినటువంటి సందర్భం. ఇలా అనేక విధాలుగా వారిని ఆ కార్యక్రమాల్లో వారు పాల్గొన్నటువంటి ఈ సందర్భంలో చాలా 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 21 స్మృతులు వచ్చాయి. శృతుర్ విభిన్న స్మృతయ విభిన్న మహర్షీనాం మతయో విభిన్న. ఇది బ్రాహ్మణులకు అలంకారం అన్నారు, లోకోపకారం అన్నారు. ఉపకారం, లోకానికి చాలా ఉపకారంట. వీళ్ళంతా కలిస్తే ప్రళయం అయిపోతుంది. ఇది ఎప్పుడూ వెనకటి కాలం మాట. ఇప్పుడు అలా కాదు. సంఘే శక్తి కలవు యుగే. ఎగ్జంక్షన్ మరొక రూల్ పెట్టారు. కలియుగంలో సంఘం కలయికలోనే బలం, శక్తి ఉన్నది. కలియుగంలో ఇండివిజువల్గా శక్తి లేదు. అందుకనే సమష్టి ఉపనయనాలు, సమష్టి వ్రతాలు, సమష్టి యాగాలు, సమష్టి భజనలు, సమష్టి పూజలు అన్నీ సమష్టి. ఇండివిజువల్గా ఇక్కడ శక్తి తక్కువ. యుగం యొక్క ప్రభావం కనుక మనం గుర్తించాలి. బ్రాహ్మణులందరూ విభిన్నమైన వివేకం కలిగిన గొప్ప గొప్ప శక్తి కలిగిన వాడు. మీరంతా ఒక్కొక్కరు పరాశరుడు, యాజ్ఞవల్కుడు, గౌతముడు, కణ్వుడు, వ్యాసుల వారించే వారు ఉన్నారు. మీరు అందరూ సమర్థులే. ఈ బ్రాహ్మణ తేజస్సున్నదే ఉచ్చైర్గతి జగతి సిద్ధ్యతి ధర్మకశ్చేత్. ఈ బ్రాహ్మణుడికి ఏమి గొప్పతనం ఉందన్నారు. వాడి శరీరంలో రక్తం ఎర్రగా ఉంటుంది, ఇతరుల శరీరంలో రక్తం ఎర్రగానే ఉంటుంది. వాడికి పెళ్ళం, పిల్లలు, సంసారం, మంచి చెడ్డ, సుఖం, దుఃఖం, లాభం, నష్టం అన్నీ ఉన్నాయి. మరేమిటయ్యా విశేషం అన్నారు. ఒక్కటే విశేషం. ఉత్తమ గతి అనేది ధర్మం వల్ల కలిగితే, ఆ ధర్మాన్ని నిర్ణయించి చెప్పే శక్తి వేదానికి ఉంటే, ఆ వేదం అనేది బ్రాహ్మణుని యందు ఎక్కించి వేదాధ్యయనం వా యావద్వేదాధ్యయనం వా అన్నారు. ఏ ఒక్క పిసరు గాయత్రీ మంత్ర మాత్రమైనటువంటి ఉపదేశం ఉన్నా వారి యందు బ్రాహ్మ్యం ఉన్నది. అది బ్రహ్మత్వం, మహా తేజస్సు, సమస్తమైనటువంటి వేదముల యొక్క బలం, ధర్మ బలం. బ్రాహ్మణుడు ధర్మంలో గొప్పవాడు. నేను మనవి చేసేది ఏమిటంటే, ఎన్ని చెప్పినా బ్రాహ్మణుడు ఆ ధర్మాన్ని వదలకూడదు. ధర్మం వల్లే నాబోటి వాడికి ఏదో దండం పెడుతున్నారంటే నేను బ్రాహ్మణుల్లాగా కనపడతా గనక. విభూతి, పిలక, గుండు, వ్యవహారం మంచి చెడ్డ. ఆకారం చేతనైనా బ్రాహ్మణుడుగా ఉంటే, వేషం వేసుకున్న మిత్రభావేన సంప్రాప్తం అంటారు విభీషణ శరణాగతిలో, రామాయణంలో. కనుక మిత్రభావంతో వచ్చిన వేషం మాత్రం చేత కూడా గౌరవింపబడుతున్నావే. నిజంగా మనం ధర్మాన్ని సంపూర్ణంగా బలంగా ఆశ్రయించి, ఉద్ధరించి, రక్షించి ఆచరణలో పెట్టుకుంటే మనల్ని ఎవరు గౌరవించరు? మనల్ని గౌరవించలేకుండా ఉండేవాడు ఉంటాడా? ఎందుకని ప్రపంచమంతా గౌరవిస్తుంది? ధర్మం వల్ల. కనుక ధర్మం అనేది ప్రధానం బ్రాహ్మణునికి. ధర్మం వల్లనే ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ భగవంతుడు ఉన్నాడు. నజాతు కామాన్ నభజాం న లోభాత్ ధర్మం జక్యాత్ జీవితస్యాపి హేతో. ఉపనిషత్తు చెబుతుంది చక్కగా, కామాతు భయాతు లోభాత్ వా ధర్మమున జక్యాత్. ఎప్పుడు జీవితస్యాపి హేతో, ప్రాణాపాయ స్థితి వచ్చినా ధర్మాన్ని వదలకూడదు, ధర్మాన్ని రక్షించుకోవాలి. ధర్మం ఎప్పుడు ఉన్నదో, ఏమిటి ధర్మం అన్నారు. ధర్మం అంటే ఏమిటండి అన్నారు. మహాభారతంలో ధర్మరాజే ధర్మం అన్నారు. రామాయణంలో రామచంద్రమూర్తే ధర్మం అన్నారు. సరే, భాగవతంలో భాగవత ధర్మం అన్నారు.
ఇక్కడ భారతంలో ధర్మం ఏమిటన్నారు బాగా ఆలోచించండి. మన దేశానికి, మన లోకానికి, మన కాలానికి, మన సమాజానికి, మన సంఘానికి, మన సంస్కారానికి దగ్గరగా ఉన్నది భారతం, ఇతర గ్రంథాలు కావు. కాలం కూడా దగ్గర. కలియుగంలో మొదటి శకమే యుధిష్ఠిర శకం. భారతం అంతా కలియుగాన్ని ఫేస్ చేసుకొని పుట్టింది. భారతంలో ఏం తీర్పు చెప్పారన్నారు? ఒక్కటే గొప్పదన్నారు. పరమధర్మం ఏమిటన్నారు? అవైషమ్య పరమధర్మ. వైషమ్యరహితమైన స్థితి, వైషమ్యరహితంగా ఉండాలి. ఎక్కడ వైషమ్యం? మన సమాజం ఉంది, మనం ఉన్నాం. బ్రాహ్మణులు, ఒకడు పెద్ద అధికారులు, ఒక చిన్నవాడు, ఒకడు చాలా సంపన్నుడు, ఒకడు సంపత్తి లేనివాడు. అక్కడ వైషమ్యం పనికిరాదు. అంతా బ్రాహ్మణత్వం ఏకైకమైన భావంతో, అన్యోన్యమైనటువంటి మైత్రితో, సద్భావంతో అవైషమ్య పరమధర్మ. ఇదే ధర్మరాజు చూపించాడు. వైషమ్య రహితమైనటువంటి గొప్ప స్థితి భారతంలో ఇంకో రకంగా చూపించారు. కృప, అనుకంప, కారుణ్యం, ఆనుశంస్యం. బ్రాహ్మణుడు ధర్మాన్ని తప్పితేనే ఈనాడు ప్రపంచంలో బ్రాహ్మణుడు బ్రాహ్మణ ధర్మాన్ని గుర్తించుకొని పరస్పర ప్రేమతో అవైషమ్యంగా, సుహృద్భావంగా, ఒకరి చాతైన ఉపకారం మరొకరి పరోపకార పుణ్యాయ పాపాయ పరిపై పరపీడనం. అటువంటి ఆ సాధారణమైన స్థితి అయినా గుర్తించి వీరంతా మహోన్నత ఉన్నత అధికారాలు చేస్తున్నవారు, చేసినవారు, చేసి చూపించిన వారు, లోకాన్ని శాసించిన వారు, చక్కగా ధర్మాన్ని గుర్తించిన వారు, పెద్దల సేవ చేసిన వారు, బాగా చదువుకున్నవారు, అన్ని రకాల సామర్థ్యం కలగారు. మీకు ఇటువంటి బ్రాహ్మణ జాతి చక్కగా బుద్ధి ఉండి అవైషమ్య సమస్థితిని సంపాదించి శాంతి లోకాన్ని కల్పించుగాక అని మనసారా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు. కుటుంబ పెద్దగా వారు సందేశాన్ని ఇచ్చారు. మనందరం ఒక కుటుంబం అని వాళ్ళు చెప్పారు. అది బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఇవాళ శివయ సాహిత్యం పొందాక 50 మంది ఆస్తిక లోకము కూడా చాలా చాలా దిగ్భ్రమతో, దుఃఖ సాగరంలో మునిగి తేలినటువంటి ఈ సందర్భం నిజంగా గురువు గారు ఇంటికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఎంతో అవ్యాజమైనటువంటి ప్రేమ వాత్సల్యాన్ని చూపించేవారు. దర్శనం శృంగేరి జగద్గురువులకు గురువందనం చేసినప్పుడు గౌరీశంకర్ గారు దర్శనం పక్షాన వారిని సత్కరించినటువంటి ఆ సందర్భం. అట్లాగే వారి నివాసానికి వెళ్ళినప్పుడు ఎప్పుడు వెళ్ళినా కూడా అమెరికాలో అవధానం చేస్తున్న లలితాదిత్య అనే ఒక యువ అవధాని, శతావధాన్ని వెళ్తున్నప్పుడు వారు ఎంతో ఆశీర్వదించారు. ఆ అబ్బాయిని అనుగ్రహించి ఆశీర్వదించారు కూడా. ఇది మేము ఉగాది రోజు వారి ఇంటికి వెళ్ళి సంస్కృత పంచాంగాన్ని వారి చేత ఆవిష్కరణ చేయించుకున్నాము. చాలా ప్రేమతో మమ్మల్ని వారు ఆదరించి ఆ రోజు 1.5-2 గంటల సేపు ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను వారు తెలియజేశారు. పాండురంగ ఆశ్రమం అని ఇక్కడ హైదరాబాద్ శివార్లో 50 కిలోమీటర్ల దూరంలో భావానంద స్వామి వారు స్థాపించిన ఆ ఆశ్రమానికి వారు విచ్చేసినటువంటి సందర్భం. వారు కూడా ఉదయం నుంచి రాత్రి దాకా ఆ పాండురంగ ఆశ్రమంలో గడిపి ఆ మహాత్ముడు సంచరించిన ఆ ప్రాంతంలో గొప్పనైన అనుగ్రహ భాషణాన్ని కూడా వారు అందించారు. వారి నివాసంలో ఉగాది రోజున మేము వెళ్ళిన సందర్భం. ఆ పుణ్య దంపతులు పార్వతీ పరమేశ్వరుల్లాగా భాసిల్లుతున్న ఆ పుణ్య దంపతులు మహా విద్వన్మూర్తి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, అమ్మగారు ఎంత అవ్యాజమైనటువంటి ప్రేమ వాత్సల్యాన్ని చూపించేవారో. ధీర గంభీరమైనటువంటి ఆ విద్వన్మూర్తి వదనం చూస్తేనే కడుపు నిండే ఆ గొప్ప విషయం. ఇది ఇదం బ్రాహ్మం అనేటువంటి ఆ సంస్థ మేము ఏర్పాటు చేసినప్పుడు ఎంవీఆర్ శాస్త్రి గారు, ఐవైఆర్ కృష్ణారావు గారు మేమంతా కలిసి ఇక్కడ సికింద్రాబాద్లోని రాజరాజేశ్వరి గార్డెన్స్లో ఏర్పాటు చేసిన ఆ సభలో వారిని సగౌరవంగా సత్కరించాము. ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, జడ్జీలు, న్యాయమూర్తులు, పారిశ్రామికవేత్తలు ఎందరో ఈ కార్యక్రమానికి
ఇచ్చేశారు. ఆ సందర్భంగా దర్శనం పక్షాన వారికి సగౌరవంగా వారిని గురువందన సమర్పించే భాగ్యం కలిగింది. అందులో ఐవైఆర్ కృష్ణారావు గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, దివంగత పివిఆర్కే ప్రసాద్ గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, డాక్టర్ కెవి రమణాచారి గారు, ఇంకా ఎంవిఆర్ శాస్త్రి గారి పెద్దలు, వీరంతా ఈ సభలో ఉన్నారు. ఆ అద్భుతమైనటువంటి అపురూపమైనటువంటి ఐదం బ్రాహ్మం కార్యక్రమం ఇది. దివ్యజ్ఞాన సిద్ధాంతి గారు, నేను, భీమసేనమూర్తి గారు మేమంతా వారి నివాసానికి వెళ్ళినప్పుడు వారికి పట్టు వస్త్రాలతో ఆ ఉగాది రోజున సత్కరించే భాగ్యం మాకు కలిగింది. ఎంతో ఆనందమైంది వారిని సత్కరించినటువంటి ఆ సందర్భం. ఇలా అనేక సందర్భాల్లో అనేక కార్యక్రమాల్లో వారు ఎంతో అవ్యాజమైనటువంటి ప్రేమ వాత్సల్యంతో వారు విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఇంకా స్మృతి పథంలో ఎప్పుడు నడయాడుతూనే ఉన్నాయి. అలాంటి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఆధ్యాత్మిక ధార్మిక దిగ్గజం, తెలుగు వారందరూ గర్వించదగినటువంటి అజరామరంగా చిరస్థాయిలో నిలిచిపోయే వీరి యొక్క స్మృతి పథం మనమందరినీ ఇంకా ఉంటుంది. ఉత్తరాయణ పుణ్యకాలం సంక్రాంతి పర్వదినాన ఇవాళ ఉత్తరాయణ పుణ్యకాలం సమీపించినటువంటి ఈ తరుణంలో, ఈ సాయం వేళ ప్రదోష కాలంలో వారు శివ సాయుధ్యం పొందారు. వారు నిజంగా వారికి కైలాస ప్రాప్తే జరిగింది. ఆ శివుడి సాన్నిధ్యానికే చేరారడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే జీవితం అంతా ఒక ధర్మనిష్టతో, జీవితం అంతా కూడా ఒక గొప్పనైనటువంటి విలువలతో వారు గడిపారు. జీవితాంతం కూడా వారు త్యాగమయ జీవితంతో, ధర్మనిష్టతో, నియమ సదాచార సంపన్నుడిగా, ఎందరికో మార్గదర్శకుడిగా నిలిచారు. మహామహోపాధ్యాయ బిరుదాన్ని పొందారు. అదేవిధంగా పౌరాణిక సార్వభౌమగా ఇవాళ వర్తమానంలో ఎంతోమంది పౌరాణికులకు వారు గురు వరేణ్యులుగా, ధార్మిక వరేణ్యులుగా మన ముందు నిలిచారు. వేలాది సత్కారాలు, వేలాది ప్రవచనాలు, భారత భాగవత రామాయణాది ఇతిహాసాల ప్రవచనాలు వారు ఎక్కడ విన్నా, ఆనాడు ఏ మీడియా లేనప్పుడు కూడా లక్షలాది మంది మంత్రముగ్ధులై వారి ప్రవచనాలను వినేవారంటే ఎలాంటి అతిశయోక్తి కాదు. భద్రాచల శ్రీ రామచంద్ర స్వామి వారి కళ్యాణమైన, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలైన, శివరాత్రి ఉత్సవాలు, శివ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం శ్రీశైలంలో అయినా, దుర్గా మల్లీశ్వర స్వామి కళ్యాణం విజయవాడలో అయినా, ఎక్కడైనా వారికి అగ్రాసనం వేసి ఒక అభినవ వ్యాసుడిగా, వ్యాస భగవానుడి స్వరూపంగా, వాల్మీకి మహర్షి స్వరూపంగా వారిని ఈ సమాజం, ధార్మిక సమాజం గౌరవించింది. వారిని ఎంతో గొప్పగా చూసింది. పెద్ద పెద్ద వ్యక్తులు, ప్రముఖులు, న్యాయాధీశులు, ముఖ్యమంత్రులు, పెద్ద పెద్ద కేంద్ర మంత్రులు ఎందరో కూడా వీరి నివాసానికి వచ్చి వీరి అనుగ్రహాన్ని పొంది, వీరి నుంచి ఆశీస్సులు పొందిన సందర్భాలు అనేకం. తిరుమల తిరుపతి దేవస్థానంలో సుదీర్ఘకాలం పాటు వారు ఆస్థాన విద్వన్మూర్తిగా పనిచేశారు. శృంగేరి దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జగద్గురు భారతీతీర్థ స్వామి వారి పీఠంలో ఆస్థాన పండితులుగా వెలుగొందారు. ఇంకా సద్గురు శివానందమూర్తి గారి చేత గౌరవించబడ్డవారు. ఇంకా ఎందరో ధర్మాచార్యులు, పరమహంస పరివ్రాజకులు, మహాత్ములు, ధార్మిక ఆధ్యాత్మికవేత్తలు ఎందరో వీరిని ఎంతో గొప్పగా గౌరవించారు. అలాంటి ధార్మిక దిగ్గజం, ఒక తేజో స్వరూపం, ఈ శతాబ్దంలోనే ఒక మహనీయమైనటువంటి ధార్మిక మూర్తి ఇవాళ ఉత్తరాయణ పుణ్యకాలం సమీపించిన సందర్భంలో శివసాయుధ్యం పొందడం నిజంగా మనందరికీ కూడా బాధ కలిగించింది. ఇవాళ వారు ఈ సాయంత్రం పరమపదించగా వారి పార్థివ దేహం వారి నివాసమైనటువంటి గాంధీనగర్లోనే ఉంది. రేపు ఉదయం బన్సీలాల్పేట శ్మశాన వాటికలో వారి అంతిమ సంస్కారం కూడా జరగబోతుందని ఇప్పుడే కుటుంబ సభ్యులు తెలియజేశారు. భక్తి శ్రద్ధలతో, కోవిడ్ కూడా వికృత విరేతాండవం చేస్తుంది కనుక వీలున్నంత మంది మనం భౌతిక దూరంతో, తగిన జాగ్రత్తలతో, అవకాశం ఉన్న వాళ్ళు వారి చివరి చూపుగా గురువు గారిని దర్శించుకునే చివరి దర్శనం కోసం కూడా వీలున్న వాళ్ళు అక్కడ కలుసుకుందాం.
వారికి శ్రద్ధాంజలి ఘటిద్దాం, అంతిమ సంస్కారంలో పాల్గొందాం. నేనైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దలను, ధార్మికులను, ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులను అందరినీ కోరుతూ ఉన్నా, ఇంతటి మహా దిగ్గజం ఎంతోమంది ముఖ్యమంత్రుల చేత, దేశ ప్రధానిగా వెలుగొందిన పివి నరసింహారావు లాంటి మహానుభావుడి చేత, ఎందరో కేంద్ర మంత్రుల చేత గౌరవాన్ని పొందిన, సత్కారాన్ని పొందిన, చతురామ్నాయ పీఠాల జగద్గురువుల నుంచి గౌరవాన్ని పొందిన మహాధార్మిక దిగ్గజం, గొప్ప పౌరాణిక సార్వభౌమ, మహామహోపాధ్యాయ, అభినవ వ్యాసం శ్రీ 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 మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి అంతిమ సంస్కారం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తే అది గౌరవం ఉంటుంది. ఆ గొప్పతనం, ఆ గౌరవం ప్రభుత్వానికే దక్కుతుంది. ప్రభుత్వానికే ఒక గొప్పనైనటువంటి వారి ధర్మనిష్టను ప్రకటించుకునే ఒక అపురూపమైన సందర్భం. ఈ అవకాశాన్ని ప్రభుత్వం వినియోగించుకుని ప్రభుత్వం పునీతమవుతుంది, పెద్దలందరూ కూడా పునీతమవుతారు. ఇలాంటి మహానుభావుడికి ప్రభుత్వ లాంఛనాలతో, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయడం అనేది అది గొప్పనైనటువంటి సందేశాన్ని వెళ్తుంది. అది ఆ ప్రతిష్ట ప్రభుత్వానికే దక్కుతుంది. కనుక పెద్దలు, నేను నా వంతు ప్రయత్నం చేస్తాను. అందరము మహానుభావుడు, మహోపాధ్యాయ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి అంత్యేష్టి రేపు బన్సిలాలపేటలో జరుగుతుంది కనుక అధికార లాంఛనాలతో జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకొని తమ గొప్పతనాన్ని చాటుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎవరో సినిమా యాక్టర్లు, ఇంకెవరెవరో చనిపోయినప్పుడు కూడా మీరు అలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఇంతటి మహానుభావుడు, ఈ శతాబ్దంలోనే ఒక గొప్పనైన ధార్మిక దిగ్గజం మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, వారిని ఇంకా అంతటి మహానుభావుడు మళ్ళీ పుడతాడో లేదో, మళ్ళీ అలాంటి మహానుభావుడిని చూస్తామో లేదో, కోట్లాది మందిని ప్రభావితం చేసిండు తమ పురాణాల ద్వారా, తమ ధార్మిక సందేశాల ద్వారా, తమ జీవితం ద్వారా అనేక విధాలుగా ప్రభావితం చేసిన ఈ మహానుభావుడి యొక్క అంతిమ సంస్కారం రేపు జరగబోతోంది. దానికి ప్రభుత్వమే ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చొరవ తీసుకొని ఈ ధార్మిక దిగ్గజానికి రేపు అంత్యక్రియ నిర్వహిస్తే మీ ఇరువురు ప్రభుత్వాల ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసుకోవాలని, ఎలాగైనా ఎవరెవరికో పద్మశ్రీలు వచ్చాయి, ఎవరెవరికో పద్మభూషణ్లు వచ్చాయి, ఎవరెవరికో పద్మ విభూషణ్లు వచ్చాయి, ఇంకా అనేకమైన అవార్డులు వచ్చాయి. అన్నింటికన్నా మించి భారతరత్నతో సమానమైనటువంటి పురస్కారం పొందే గౌరవ సంపన్నం ఉన్నటువంటి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి ఎందుకో దౌర్భాగ్యం, దురదృష్టం, మన దురదృష్టం. వారికి కాదు, వారికి లెక్కే లేదు. వారికి గడ్డిపోస్తుతో సమానం భారతరత్న లాంటి బిరుదు. ఎందుకంటే చతురామ్నాయ పీఠాలు జగద్గురువు గౌరవించారు. దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు ఇటీవలనే వారు తమ దివ్య సప్తతి మహోత్సవం సందర్భంగా 71 మంది విద్వన్మూర్తుల్లో వీరికి సమున్నతమైనటువంటి సత్కారంతో వారిని గౌరవించారు. ఇంకా ఎన్నో పీఠాలు ఎన్నో గొప్పనైనటువంటి పురస్కారాలు అందించాయి. రాష్ట్రీయ సంస్కృత, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం మహామహోపాధ్యాయ బిరుదుతో సన్మానం చేసింది. ఇలా ఎన్నో బిరుదులు, ఎన్నో సత్కారాలు పొందిన ఈ మహానుభావుడికి భారత ప్రభుత్వం కూడా పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి మహా గౌరవనీయమైనటువంటి సత్కారం చేయాల్సిందుండే. మన భారతదేశంలో మన దౌర్భాగ్యం, ఇలాంటి మహానుభావులకు ఎందుకో మరి అలాంటి తేలేదు. అయినా సరే వారికి అవేమి లెక్కలేదు. వారు ఎప్పుడు వాటికి ఆశించలేదు. పొగడ్తలకు కానీ సత్కారాలకు కానీ దూరంగా ఉండేవారు. వారినే ఎన్నో సత్కారాలు సత్కారానికే గౌరవాన్ని తెచ్చిపెట్టాయి, పురస్కారాలకే గౌరవాన్ని తెచ్చాయి వారికి వల్ల. అందుకోసం కనీసం రేపు వారి అంత్యేష్టి, అంతిమ సంస్కారమైనా కూడా ప్రభుత్వ లాంఛనాలతో చేసి మీ గౌరవాన్ని, మీ ప్రతిష్టను ఇంకా పెంచుకోండి. ఒక గొప్ప సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలని కోరుతూ, నిజంగా మధ్యాహ్నం నుంచి చాలా బాధాతప్త హృదయంతో ఈ మహానుభావుడితో నేను దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక పక్షాన చేసిన గొప్పనైన కార్యక్రమాలకు పెద్ద మనసుతో ఇచ్చేసి అనుగ్రహించారు, ఆశీర్వదించారు. ఎప్పుడు ఇంటికి వెళ్ళినా నన్ను బాగా ప్రోత్సహించేవాడు. బాబు, బాగా కష్టపడుతున్నావు, నువ్వు మంచి పత్రికను ఎలా కష్టపడుతున్నావో, 18 ఏళ్లుగా బాగా చేస్తున్నావు, ప్రతి పత్రిక నేను చదువుతున్నానని ప్రోత్సహించేవాడు, అనుగ్రహించేవారు. చాలా అవ్యాజమైన వాత్సల్యాన్ని చూపేవారు. అమ్మగారు వారు ప్రేమతో మాట్లాడేవారు. వారి మాటతో 1000 అడుగుల బలం, ఎంతో స్థైర్యం వచ్చేది. గొప్ప ఇంకా ఉత్సాహం పెరిగేది. ధర్మనిష్ట మరింత ఇనుమడించే విధంగా వారి మాటలు ఉండేవి.
దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురు భారతీతీర్థ స్వామి వారికి గురువందన సమర్పించినప్పుడు వారి పెద్ద మనసుతో ఇచ్చేసి అద్భుతంగా మాట్లాడారు. నేను ఇంతకుముందే వారి సందేశాన్ని వినిపించాను. సద్గురు శివానందమూర్తి గారు శైవ పీఠాధీశ్వరులు వారికి గురువందనం ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇచ్చేసి ధర్మం గురించి చాలా అనర్గళంగా గొప్పనైన సందేశం ఇచ్చారు. ఎంబీఆర్ శాస్త్రి గారు ఇంకా పెద్దలందరితో కలిసి సికింద్రాబాద్ రాజరాజేశ్వరి గార్డెన్స్లో నిర్వహించిన ఇదం బ్రాహ్మం అనే కార్యక్రమంలో వారిని అందరము కలిసి గొప్పగా సత్కరించాము. ఆ సత్కార కార్యక్రమంలో కూడా బ్రాహ్మణులు ఎలా ఉండాలి, బ్రాహ్మణుల గొప్పతనం ఏంటి అని చాలా గొప్పనైన సందేశాన్ని ఇచ్చారు. అదేవిధంగా సత్యసాయి నిగమాగమంలో 108 మంది వేద విద్వన్మూర్తుల వేదనాదం మధ్య వారిని తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసిన అందరూ కార్యనిర్వహణ అధికారుల సమక్షంలో వారికి గొప్పగా సత్కారం జరిగింది. అది జీవన సాఫల్య పురస్కారం లాంటిది. అలాంటి గొప్ప సత్కారంలో కూడా వారు చాలా అద్భుతంగా మాట్లాడారు. ఇలా ఒక్కటి కాదు, వేలాది సత్కారాలు అటు జగద్గురువుల నుంచి, పీఠాల నుంచి, చివరగా మొన్న దివ్య సప్తతి మహోత్సవం సందర్భంగా శృంగేరి జగద్గురువులు సన్మానంతో సహా వారు వేలాది సత్కారాలు పొందారు, వేలాది గౌరవాలు పొందారు, కోట్లాది మంది అభిమానాన్ని పొందారు. ఇలాంటి మహానుభావుడిని మనం ఇవాళ సంస్మరించుకునే వచ్చింది. ఒక సంతోషకరమైన విషయం ఏమంటే వారు అనాయాసంగా ఉత్తరాయణ పుణ్యకాల ఘడియల్లో వారు పరమపదం చెందారు. అందుకు ఆ భగవంతుడికి సాహిత్యం పొందారు. కొంత సంతోషించదగ్గ విషయం. కానీ అలాంటి దిగ్గజం, ధార్మిక దిగ్గజం మన నుంచి దూరం అవ్వడం, ఈ శతాబ్దంలోనే గొప్పనైన ధార్మిక దిగ్గజం వారు మన నుంచి దూరం అవ్వడం బాధ కలిగించే విషయం. వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా సాష్టాంగ ప్రణామాలతో వారికి సభక్తికంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ వారు నిజంగా కైవల్య ప్రాప్తి, కైలాస ప్రాప్తి, శివ సాహిత్యం పొందారు భావిస్తూ రేపటి అంత్యేష్టిలో, అంతిమ సంస్కారంలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. వీలైనంత వరకు వారిని ఈ 10 రోజులు ఏదో రకంగా వారిని సంస్మరించుకొని స్మృత్యంజలి ఘటిద్దామని సవినయంగా కోరుతూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.